వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఓఎస్విడి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. అండి. సార్ ఇవాళ గురువారం సార్. గురువారం. మనం ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలనుకున్నాం. ఈ గురువారం అంటే షిర్డీ సాయిబాబా గారి ఇష్టమైన రోజు అంటుంటారు. ఆ బాబా గారి యొక్క రోజే మనం చేస్తున్నాం ఈ వీడియో. అంటే మీరు ఇందాక అనుకున్న అనుభవాలన్నీ నా స్వీయ అనుభవం, మీ అనుభవం కూడా అంటే కంబైన్డ్ అనుభవం. ఏంటంటే మీరు గత 5-6 తారీఖుల్లో మనం అనుకున్నాం, చాలా రోజుల నుంచి అనుకున్నాం. మీకు వేరే షూటింగ్ డాక్టర్ దగ్గర రావడం, తర్వాత మీరు 7 తారీఖుల్లో మీరు కాకినాడ వెళ్ళడం, తర్వాత మీరు నాకు ఫోన్ చేసి నాకు కొంచెం నా పర్సనల్ దీనివల్ల అనుకుని మొత్తం మీద మంగళవారం ఫోన్ కాదని మొత్తం మీద గురువారం ఫిక్స్ చేసుకున్నాం. మనం డాక్టర్ దగ్గర ఉన్న మా గురువారం పెడదాం అంటే మనం ఎన్ని అనుకున్నా స్వామి అంటే బాబా గారు ఏదనుకుంటే ఆ టైంకే ఈ లోపల మనం వెంపర్లాట్ అనమాట. చేసేద్దామని మీరు, చేద్దామని నేను. ఇది అడ్డంకులు పండుగలు అంటే ఇది యొక్క గురువు యొక్క నిర్దేశించిన రోజు గురువారం అని ఎందుకంటామంటే గురువుకి ప్రీతికరమైన రోజు గురువారం. షిరిడి సాయి అని కాదండి, మీరు దత్తాత్రేయులను పూజించుకోవచ్చు. రకరకాల గురువులు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి, ఇట్లా ఏ గురువునైనా మనం మీరు అందువల్ల గురువారం గురువుకు సంబంధించిన గురువారం. సో ఈ గురువారం చూస్తే అంటే 12 రోజులు బట్టి అనుకున్నది ఈ రోజు అయింది. అంటే స్వామి ఏ టైం అనుకుంటే అదే, ఈ లోపల మనం ఎంత తొందరపడినా కాదు అది. అదే అసలు మీరు అంటే షిర్డీ సాయిబాబా గారు భక్తి రావడానికి లేదంటే ఆయన నమ్మడానికి అంటే మీరు ఏంటి అసలు ఎక్కడెక్కడ విన్నారు కథలు కానీ వాళ్ళ అనుభవాలు కానీ వినుంటారు కదా. నేను 19 అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం షిరిడి వెళ్ళానండి. షిరిడి వెళ్ళక మా ఆఫీస్లో పాండురంగరాజు గారు ఒక ఆయన సీనియర్ ఆఫీసర్ ఉండేవాడు, ఇప్పుడు గాంధీ ఈస్ట్ గోదావరి. నాకు తీసుకొని సచ్చరిత్ర వినిపించడం, విభూతి పెట్టించడం అట్లా చేంజ్. వాళ్ళ ఇంట్లో పూజలు అవుతున్నప్పుడు తీసుకెళ్ళేవారు. మన బాబా గారి పూజలు ఇవన్నీ అవుతున్నాయి. ఆ విధంగా నేను అట్రాక్ట్ సాయిలీలమ్మ గారిని కూడా తీసుకొచ్చేవాడు. సాయిలీలమ్మ గారు అంటే ఆవిడ ఒకప్పుడు అవధూత, ఆవిడని కూడా తీసుకురావడం ఇంటికి కోకటిపల్లి. ఈ విధంగా నేను కొంచెం అట్రాక్ట్ అయ్యాను అనమాట. సో అవి అట్రాక్ట్ అవుతూ నేను జామ్ఖేడ్ అనే ఊరు వెళ్ళాను. జామ్ఖేడ్ అని డాక్టర్ అరోలే ఇన్స్టిట్యూట్ ఉందనమాట. ఆయన పద్మ విభూషణ్ వచ్చాడు డాక్టర్ ఆవిడ కూడా షీస్ క్యార్లెట్, ఇద్దరు లవ్ మ్యారేజ్. ఈ యొక్క పేద ప్రజల గురించి ఫ్రీగా హాస్పిటల్ పెట్టారండి. హాస్పిటల్ పెట్టడం కాక అన్ని ఊర్లు పక్కన ఇది అహ్మద్నగర్ దగ్గర మన షిరిడి వెళ్తుంటే తగులుతుందన్నమాట. సో ఇవాళ గ్రామాలకు తిరిగి అక్కడ ఆడవాళ్ళకి ఉత్తేజం తీసుకొచ్చారండి. ఎట్లాగా ఈ యొక్క సాంఘిక కార్యకలాపాల మీద, తర్వాత జ్వరం వచ్చినా, డెలివరీ వచ్చినా ఎట్లాగనేది. సో అలాగా కొంతమంది ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఒకసారి రాజీవ్ గాంధీ దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకెళ్లారు జామ్ఖేడ్ నుంచి. ఫస్ట్ రాజీవ్ గాంధీ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఆయన 5 నిమిషాలు ఇచ్చి ఒక గంట పైన విన్నారండి ఆవిడ స్పీచ్. అంటే వాళ్ళ ఊరిలో ఎట్లా చైతన్యం తీసుకొచ్చింది అనే దాని మీద, సాంఘికంగా మరుగుదొడ్లు బహిర్భూమి నుంచి ఎట్లా చేసింది, చిన్న వ్యాధులను ఎట్లా నయం చేసి చాలా ఇదేంటంటే తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆవిడ న్యూయార్క్ కూడా పంపించారు అనమాట. సో ఇది ఇన్స్పైర్ అయ్యి మాకు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ చారిత్ర గారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయని మనం కూడా అడాప్ట్ చేసుకుందంటే అప్పుడు జామ్ఖేడ్ వెళ్ళి అనమాట. కొన్ని గ్రామాలు తిరిగామండి. వెళ్తూ షిరిడి మించి ఇంకొక ఊరు వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే షిరిడి మీకు తెలిసినా తెలియదండి అన్నాను. షిరిడీలో తీసుకెళ్లారు. అప్పట్లో ఈయన పెద్ద డాక్టర్ గారు డప్పులు కొట్టి స్వాగతం పలికారు. నాకు అది వింతగా అనిపించింది, ఎక్సైటింగ్ ఉందనమాట. సో తీసుకెళ్ళి కింద సమాధి ఉంటుందండి. సమాధిని కూడా ఇప్పుడు మన మామూలు ముస్లిం సమాధి ఎట్లా ఉంది దర్గాలు అక్కడ సేమ్ అట్లా కింద ఉంది. తర్వాత తీసుకొచ్చారు. తర్వాత ఒక రాత్రి నైట్ హాల్ట్ చేయాలని చాలా మంది అన్నారు. లేదు ఇంకొక ఊరు ధనూరు అనే ఊరు వెళ్ళాను, పక్కగా వెళ్ళాలి. అక్కడ ఏంటంటే వీళ్ళు చేపలు పెంచి ట్రైబల్స్ని డెవలప్ చేశారు. ట్రైబల్స్ని జస్ట్ కొంత దూరంలో ఆగిపోయింది కారు. తెల్లవారు మెకానిక్ వచ్చి ఆ వ్యాన్లోనే డాక్టర్ గారు మేమంతా పడుకున్నాం. తెల్లవారు 5ంటికి 6ంటికి ట్రైన్ వ్యాన్ బాగోలేదు. అంటే ఆ విధంగా రాత్రి అక్కడ జరపడం జరిగింది. అంటే ఈ విధంగా నేను బాబా గారి ద్వారా కొంచెం ఇన్స్పైర్ అవ్వడం, తర్వాత సత్యత పారాత్రం చేయడం, తర్వాత డాక్టర్ కృష్ణావతి రాజేంద్ర ప్రసాద్ గారిది మా సుబ్రహ్మణ్య కాలనీ గత 30 ఏళ్ళు పార్కులో పెట్టడం. సో అట్లా ఇన్స్పైర్. తర్వాత మా లక్ష్మణ సాయిబాబు గుళ్ళు పెట్టడం. ఈ విధంగా నేను ఇన్స్పైర్ అయ్యానమాట. అంటే హృదయానికి మాకు
హత్తుకునేది. ఉమ్, నేను ఎప్పుడు అంటే ఆటోమేటిక్ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కూడా నాకు ముందు ముమ్మిడివారు బాలయోగి వచ్చారండి. నేను అవును. ముమ్మిడివారు వెళ్ళాను వారు బ్రతికుండగా ఉమ్, సజీవులు ఉండగా వెళ్ళాను. ఉమ్, ఏమంటే ఆ ముందు చేస్తే వెనకాల ధ్యానం చేసాం. ఎందుకంటే శివరాత్రి నాడే వారు దర్శనం ఇచ్చేవారు. సో అవునండి. వచ్చి నేను కాదు నీ గురువు వేరే ఉన్నారు. తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చారండి ఆ ధ్యానంలో. ఉమ్, అంటే ఇదంతా ఎందుకంటే మీకు బ్యాక్ డ్రాప్. అది. ఆ వెంకటేశ్వర నేను కదా నీ గురువు ఇంకా ఒక గర్భస్థ శిశువుని చూపించారు నాకు ధ్యాన స్వామి. చూపించి నువ్వు ఇంకా గర్భస్థ శిశువులు ఇంకా చాలా దూరం నీ గురువు వస్తాడని చెప్పి అప్పుడు షిరిడి సాయిబాబాని నాకు చూపించడం జరిగింది. ఇంకా ఉమ్, అదే మార్గంలో ఇంకా వారే రావడం, అదే మార్గాన్ని పెట్టుకుని వెళ్ళి ఆ ఉమ్, ఇన్స్పిరేషన్తో లక్ష్మణ సాయిబాబా గుడి కట్టడం, కట్టి 30 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఆ ఇన్స్పిరేషన్ తోటి 4 చోట్ల సాయిబాబా గుళ్ళు కట్టామండి. దేవరకొండలో కానీ, ఉమ్, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ ఇట్లా 4 చోట్ల గుడి కట్టడం. తర్వాత చెంచు వాళ్ళు ఉన్నారండి, శ్రీశైలం చెంచు వాళ్ళకు కూడా బాబా గారి పుస్తకాలు పంచిపెట్టి చదవండి అనే విగ్రహాలు కూడా ఇవ్వడం. ఇట్లాగనమాట ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా దేవరకొండ అనే దగ్గర ఉమ్, లోపల పిల్లల్ని చంపేసేవారండి ఈ ఉహుం. గిరిజనులు లంబాడాస్. ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఏంటి పిల్లల్ని ఎందుకు చంపేశారు? ఆడపిల్లలండి. ఎందుకంటే ఆడపిల్లలా? ఆడపిల్లలు ఎందుకంటే కట్నం ఇవ్వలేక. ఉహుం. చందంపేట మండలంలో కొన్ని ఊర్లు అనమాట. ఆ అక్కడ పిల్లలు ఆడపిల్లలు పుడితే పుడితే ఉమ్, ఈ కట్ చేయడం లేకపోతే గోధుమ గింజ నోట్లో వేసి శ్వాస అడగని చనిపోతారు కదా. అట్లాగే అక్కడ కూడా తీసుకెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారి చేత సత్సంగాలు చెప్పడం. తర్వాత ఉమ్, ఉమ్, ఈ నాగంసారి ముందు ఇంకొక విలేజ్ ఉందండి. ఉమ్, ఆ విలేజ్ కూడా వారి చేత ఉపన్యాసం ఈ రకంగా అనమాట ఈ యొక్క ప్రచారాన్ని తీసుకెళ్ళడం అనమాట. పాడేరు నేను వెళ్ళిన ప్రతి చోటకి బాబా గారి తత్వాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఉమ్, ఇదే బొరబడిలో నేను మామూలుగా ఒక 100 బుక్స్ పైగా సాయిబాబా కాదు మామూలుగా నా ట్రైబల్ డిపార్ట్మెంట్ పేపర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కల్చర్ మీద మందులు ఏ మందులు వాడతారు, ఉమ్, కల్చర్ అట్లా రంపచోడవ ఏరియా అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అవును. ఆ ఏరియా తిరిగి వాళ్ళ యొక్క స్థితిగతులు తీసుకొని రాయడం జరిగింది. ఈ క్రమంలోనే నాకు ఉమ్, సాయి జ్ఞానేశ్వరం ఇంగ్లీష్ బుక్ వచ్చింది మాకు, అహూజా. ఉహుం. రాకేష్ జునేజ్ అని పంపించారు. సో మా మిత్రులు ఏమన్నారు తెలుగులోకి అనువదించండి అన్నారు. ఉమ్. సాయిబాబా మీద మొట్టమొదటి రాసిన తెలుగు పుస్తకం అది. ఓ. జ్ఞానేశ్వర అది సాయి జ్ఞానేశ్వర్ అని రాశాను అనమాట. ఉహుం. సో బాబా గారి ఆశీస్సులకి రాయడం మొదలెట్టాను. ఆ బుక్ కరోనా టైంలో ఆ బుక్ రాసినప్పుడు నేను చాలా కష్టపడ్డాను కరోనా టైంలో. ఉమ్, అది 2000 ఇప్పుడు 25 కదా 2020లో 2022, 23లో అది రిలీజ్ చేయడం జరిగిందండి. ఉమ్, చాలా పుస్తకాలు అంటే ఒక 1000 పేజీలు రాసింది బాబా గారు వద్దంటే మళ్ళీ చింపి మళ్ళీ రాశాను అనమాట. ఉహుం. సాయి జ్ఞానం అంటే ఒక బాబా గారు వివిధ భక్తులకు జ్ఞానాన్ని గురించి అంటే మనకి భగవద్గీత ఎట్లాగో ఆ విధంగా సాయి జ్ఞానేశ్వర్ కూడా ఓకే. ఒక తత్వానికి సంబంధించిన బుక్ అనమాట. ఉమ్, సో 2020-21 ప్రాంతంలో రిలీజ్ చేయడం జరిగిందండి. ఉమ్, ఆ క్రమంలో ఇప్పటికి 18 పుస్తకాలు మేము రాయడం జరిగింది అనమాట. ఉమ్, అది మన కూడా సాయిబాబా హారతులు ఉమ్, మన విజయదశమి నాడు రాసింది 1000 కాపీలు అయింది. అంటే బాబా గారు అనుగ్రహం అంటే మీకు చెప్తున్నాను. అవునండి. మన విజయదశమి నాడు ఈ బుక్ అక్కడ ఓపెన్ సమాధి మందిరం ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట. ఉమ్, ఇప్పుడు అది 4 భాషల్లోకి అనువదించడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఆల్రెడీ ప్రింట్ అవుతుంది. స్టెర్లింగ్ వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళే ఇంగ్లీష్లో వచ్చే నెల రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. అట్లా అంటే వారి అనుభవాలు ఇవన్నీ అంటే వారు చెప్తేనే కదా కర్త కర్మ క్రియ అంత. మన పాత్నా మార్చుడు అది భాగవత రాసినప్పుడు ఏమైనా రాసేది రాయించేది అంతా ఆయన వినేది వినిపించి అన్నాడు. అలాగే త్యాగరాజు గారు కూడా పాడించేది అంత శ్రీకృష్ణ రాముడే అన్నారు కదా అట్లా అనమాట. అంటే మీ విన్న కథలు అంటే ఏ విధంగా ఆయనకు మహిమలు ఉంటాయి కదండి. మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ విన్న ఏమంటే కథలు చెప్పండి సార్. ఇవి ఆయనకి ఇలా ఈ మంచి జరిగింది అంటే నేను ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. నేను మా దగ్గర ఒక ఆవిడ పనిచేసేది అనమాట అండి. ఆవిడ ఏదో అనుకుందంట, ఏదో ఆర్థికమైన సమస్యలు వచ్చినాయంట. ఏదో బాబా గారి పారాయణం ఇన్ని వారాలు చేయాలని చేసిందనమాట. చేస్తే సక్సెస్ అయిపోయింది. ఓ రోజు లీవ్ పెట్టింది. ఎందుకు లీవ్ పెడుతున్నాము అంటే ఇలాగా నేను సక్సెస్ అయ్యానండి, నేను షిరిడి వెళ్తున్నాను అని చెప్పారనమాట. ఏం సక్సెస్ అయ్యావు, ఏం చేసావంటే అని చెప్పింది అనమాట. తనకు వచ్చిన ఆర్థిక సమస్యలు ఏంటి, ఆ కోర్టు కేసులో తన ఆస్తి విషయాలు అన్నీ కూడా తన మీద బాబా గారి మీద అది ఆ చదవటం ఉందంట. వెంటనే సక్సెస్ అయిందటండి. దానివల్ల ఆ లీవ్ పెట్టుకుని వెళ్ళి గుడికి వెళ్ళింది అనమాట
సిద్ధి నా నన్ను చాలా మంది సచ్చరిత్ర పారాయణ చేయమని చెప్పి చాలా మందికి జబ్బుల నుంచి నయమయ్యారండి. నేనేం చెప్తా అంటే సచ్చరిత్ర చదవండి, బాబా గారు విభూతి రోజు తాగండి, మీరు ఈ యొక్క విముక్తి అవుతారు, ఈ రోగాల నుంచి విముక్తి అవుతారని చెప్తాను. ఉదాహరణ డల్లాస్లో ఒక ఆమె ఉంది, ఆమెకి ఎవరో చెప్పారట, నీకు ఈ యొక్క దుర్వాసనమైన శాపం ఉంది, నువ్వు నువ్వు కన్సీవ్ అవ్వకూడదు, ఆడపిల్ల ఉంది ఆల్రెడీ, ఏమో పిచ్చి దూరవసాడు ఎప్పుడు వాడు, నువ్వు ఎప్పుడు అంటే నువ్వు త్రిశూలంలో భాగం అమ్మవారు ఇది అని చెప్పారంట. ఇవన్నీ పిచ్చేమో హాయిగా కనమ్మా అన్నాను. సో ఆవిడ మనసు మాత్రం ఇప్పుడు నవ్ షీస్ కన్సీవింగ్, ఇప్పుడు ఆడపిల్ల అంటే ఇప్పుడు మన ఇట్ విల్ టేక్ టైం అంటే ఇట్లాగా ఆవిడ మనసు మార్చాము. ఇంకొక ఆయన క్యాన్సర్ పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకి కూడా చెప్పాను, దీపం పెట్టుకోమా, నీ ముందు దీపం పెట్టుకో, ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ నేను ఒక మంత్రం చెప్పండి. బాబా గారు నరహరి అనే బాబా గారు బ్రతుకున్నప్పుడు నరహరి అనే అతను బాబా గారి దగ్గరికి వస్తాడు, వచ్చే సమయానికి వచ్చేవారు అంటే బాబా గారు సమాధి చెందే ముందు అతను వస్తాడు అనమాట. వస్తే బాబా గారు అంతే 6 రోజులు ఉన్నాడు, రాత్రి పూట ఆయనతో పడుకునేవాడు, నువ్వు కళ్ళు తెరవద్దురా అనేవాడు ఆయన. అప్పుడు ఏంటి, ఎక్కడ ద్వారకామరి పడుకుని చుట్టూ విభూతి రాసేవారు అతనికి చుట్టూ. రాత్రిపూట పెద్ద పెద్ద పాములు వచ్చేవండి, కదిరి కూడా అలా చూస్తూ ఉండేవాడు. మరుసటి రోజు ఈ నరహరి అన్న అతన్ని ఊరు బయటలో ఇండిబాగ్ తీస్తే అక్కడ పాము చచ్చిపోయి ఉంది అనమాట. దానికి సమాధి చేస్తారు బాబా గారు. అంటే నీకు అది విన్ని చుట్లు రాసిన బుక్ లో నేను రాసింది అనమాట. అద్భుత లీలా తరంగిణి తెలుగులో రాసింది చెప్తున్నాను, ఇది నిజంగా జరిగింది అనమాట. ఇది కానీ బాబా గారు అంటే పువ్వులేసి నువ్వు ఒకరి గురించి నీవు ఒక ఆత్మార్పణం చేసావంటారు అనమాట బాబా గారు. ఊర్లో వాళ్ళందరూ అడుగుతారు ఏంటంటే ఏమీ లేదంటారు. అప్పుడు ఇతను వెళ్ళిపోయే ముందు, ఒరే నీకు మంత్రం చదివిస్తాను, నీకు తర్వాత నేను చనిపోయిన 36 ఏళ్ళకి ఏమండి 54 ప్రాంతంలో నీకు ఒక డాక్టర్ గారు వస్తారు, ఆ డాక్టర్ గారికి ఈ మంత్రాన్ని ఇవ్వ అంటే జన్మ జన్మో జన్మ శ్రీచరణ భాగ్య సాయి అనే మంత్రాన్ని ఇస్తారు. ఈ మంత్రాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే షిరిడి వెళ్ళిపోతావో మర్చిపోతాను. ఆ డాక్టర్ గారిని చూడగానే గుర్తుకొస్తుంటాడు, తన దగ్గర దుల్లోంచి విభూతి తీసి కాళ్ళ ముద్రలు వేస్తారు ఆయన, సంచి కట్టేసి ఇంకా వెళ్ళిపో అంటారు. ఈ మాత్రం మర్చిపోతాడు ఈయన. సో వెళ్ళిపోయిన తర్వాత ఈయన కొన్నాళ్ళకి ఒక హాస్పిటల్లో ఈయన బాబా గారు చెప్పినట్లుగా కొంచెం జ్యోతిష్కుని చెప్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. కాకపోతే ఈయన బాంబేలోనే ఉండగా కూడా అనారోగ్యం అయితే డాక్టర్ జువేరి అనే డాక్టర్ ఉంటారు. సో ఈ కలుసుకోవాల్సిన డాక్టర్ జువేరి బాబా గారు ఎప్పుడో చెప్పారు, 36 ఏళ్ళ తర్వాత కలుసుకుని ఈ డాక్టర్ జువేరిని కలుసుకుంటారు. అంటే అనుకోకుండా అంటే నువ్వు కలుసుకునేవాడు వేలు ముద్రలు కూడా ఇలాగ ఉంటాయని బాబా గారు గీసిస్తారు ఏమండి హస్త సముద్రకు. సో ఈ హాస్పిటల్లో ఉండగానే ఈయనకి అనారోగ్యం, ఇదే డాక్టర్ గారు ఇక్కడికి వస్తారు. ఇతను అందరికీ జ్యోతిష్కుని చెప్తా ఉంటాడు, నీకు డాక్టర్ కూడా వస్తాడు నువ్వన్నీ చెప్పి అబద్ధాలని. చూసగానే వాడికి గుర్తొస్తుంది బాబా గారు రాసిన హస్త సముద్రకి ఇది ఒకటే అని. సో ఆ విధంగా చూసేటప్పటికి అయితే నువ్వు ఏం చెప్తే నమ్ముతావు అంటాడు. చెప్పు, నువ్వు చెప్పింది, నువ్వు ఒక సంఘటన చెప్తాను అది జరిగితే నువ్వు నమ్ముతావా అంటాడు. నమ్ముతా అంటాడు. ఈరోజు నువ్వు భోజనానికి వెళ్తా కానీ ఈరోజు భోజనం ఉండదు అంటాడు. భోజనం వెళ్తా కానీ ఉండదు, భోజనానికి వెళ్తావు నువ్వు భోజనం చేయవు, అనుకోని సంఘటన నువ్వు భోజనం లేకుండా వచ్చేస్తావు అంటాడు. ఈ లోపల ఏమిటి ఈ ఫ్రెండ్స్ కలిసి ఒక ఫుట్పాత్ మీద భోజనం చేసి వెళ్తారు. ఈ లోపల అక్కడ కార్మికులు ఉంటారండి, ఒక ఆవిడ. ఈ లోపల భర్త పైనుంచి పడిపోతాడు. ఈ ఆడవిడ ఇంకా భోజనం చేద్దామంటే పరిగెట్టుకుంటూ వచ్చి మా ఆయన పడిపోయాడు రక్షించడానికి భోజనం వదిలేసి వచ్చేస్తారు. సో ఒక దృష్టాంతం జరిగింది. ఇంకా రెండో దృష్టాంతం ఏంటి చెప్పు అంటాడు. నువ్వు ఇవాళ వెళ్తావు, కొంతమంది గొడవ పడతావు, నువ్వు ఇవాళ అన్నాడు. గొడవ పడతావు, నువ్వు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తావు అంటాడు. ఎలాగంటే చూడు అంటాడు. వెళ్ళి బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కేటప్పటికి ఒక ఆడవిడ పిల్లడితో టికెట్ ఇస్తే ఈ కుర్రాడు నవ్వులు పడేస్తాడు. ఈ లోపల చెకింగ్ వాళ్ళు వస్తారు. నేను డాక్టర్ అండి, టికెట్ ఇచ్చారు, కుర్రవాడు నవ్వులు పడేశారు అంటే లేదు వాడిని సరే ఐడెంటిగా చూసి వెళ్ళిపోతాడు. కండక్టర్ వచ్చి తిట్టడం మొదలెడతాడు. టికెట్ ఇచ్చినంత నిర్లక్ష్యం ఏంటి, ఇది అది బుద్ధి లేదు ఇది అని తిడతా ఉంటాడు. ఈయన కూడా దెబ్బలాడుతూ ఉంటారు. దెబ్బలాడేవాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు బస్సు. సో అక్కడ పోలీసు సముదాయాన్ని పంపిస్తాయి. ఈ రెండు వచ్చేటప్పటికి ఈయనకి దృష్టాంతం వస్తుంది అనమాట. అప్పుడు చెప్తాడు బాబా గారు ఇట్లా చెప్పారు, నువ్వు ఇలా కనబడతావు అని. ఇదని ఏంటంటే అప్పుడు
మంత్రం గుర్తుకొస్తుంది అనమాట. తీసి బాబా గారి కాలి ముద్రలు వేస్తారు కదా, విభూది, అది తీసేటప్పటికి కరెక్ట్గా వేరే మన కాలి ముద్రలు వస్తాయి. సో దాన్ని ఈయన పాదుకలు చేయిస్తాడు. ఈ మంత్రం చదువు 108 సార్లు. ఎవరు అంటే జన్మ జన్మో జన్మి శ్రీచరణ భాగ్యసాయి అంటే ఎన్ని జన్మలైనా నేను వదిలిపెట్టను, అంటే ఈ భూమి ఆకాశము నిప్పు నీరు అన్నీ నీవే అని ఇది 108 సార్లు ఎవరైతే గట్టి చదువుతారో, చదివి బాబా గారి పాదుకలు అభిషేకం చేసి విభూతితో తీసుకుంటే అప్పుడు వాళ్ళు జబ్బులు నవ్వుతారు. ఆయన అట్లాగే చేసి మొన్న ఈ మధ్య 68 ఆ ప్రాంతంలో చనిపోయారు 70s. సో ఆ విధంగా బాబా గారు ఈ మంత్రం నేను పట్టుకొని అందరికీ చెప్పి, ఒక ఆవిడ క్యాన్సర్ కూడా నయమైందండి. ఇంకొకరికి ఏమైందంటే ఆవిడకి కీళ్ళ నొప్పులు అవి కూడా కొంచెం తగ్గినాయి అనమాట. ఇట్లా చాలా మందికి నేను చెప్పడం, వాళ్ళు చేయడం, అంటే కొన్ని కోర్టు కేసులు కూడా నెగ్గారండి అట్లా. ఓకే సార్, అది యాక్చువల్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటారండి. బాగా పిల్లలు బాగా చదువు రావాలంటే ఏం చేయమంటారు? అల్లరి మార్పించడం అన్నీ కూడా. అంటే ఈ బాబా పారాయణ ప్రకారం ఏమన్నా చేయమంటారు? అది ఏమి లేదండి, సాయి నామం జపిస్తే చాలండి. సాయి నామం జపిస్తూ గురువారం సచేత పారాయణ చేస్తే అబ్బాయిల చేత చదివిస్తే చక్కటి ఇది వస్తుంది అనమాట. బాగా చదువు వస్తుంది. ఈవెన్ ఇప్పుడు నేను ఒక ఆవిడ కూడా సజెస్ట్ చేసిన, ఇప్పుడు ఆవిడ గర్భవతి, నువ్వు దీపం పెట్టుకోమ్మా, ఆ యొక్క లైట్ నీ యొక్క ఈ యొక్క పొత్తి గడిపి మీద పడితే చక్కటి బిడ్డ పుడుతుందమ్మా అని చేస్తూ సత్యత పాలన చేస్తూ నేను చెప్పిన మంత్రం తీసుకుని విభూతి చేయమ్మా, అద్భుతమైన డెలివరీ అవుతుందమ్మా. ఇప్పుడు అదే చేస్తున్నాం. అంటే నేను చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా సాయి నామస్మరణ చేయించాలి, ప్లస్ ఈ యొక్క సత్యవతి ప్రారంభం చేస్తూ ఉంటే వాడి చెవిలో ఇది సాయి నామం గింగిర్లు అంటూ ఉండాలి. అయితే ఆటోమేటిక్గా వాళ్ళ లైన్లోకి వస్తా, అంటే చెడు భావాలన్నా పోతా ఉంటారు. సాయి నామం అంటే ఎలా అంటే జై సాయిబాబా జై అలా కదా, ఓం సాయి శ్రీ సాయి అనుకోవచ్చు, లేకపోతే సాయిరామ్ అని కూడా సాయిరామ్ అనుకున్నా. అంటే సాయి రాముడు ఉంటాడు కాబట్టి సో మనకి ఇంకా మంచిది ఇది. అది ఎందుకంటే రాముడు ఎక్కడ ఉంటాడో ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడు. సో అంటే శ్రీవల్లభ చరితామృతలు ఏముంటుందంటే ఇది దత్తాత్రేయ అప్పట్లో మన హిందూ ముస్లిం వైషమ్యాల వలన దత్తాత్రేయ ఆంజనేయ స్వామి అడుగుతారు, నువ్వు ఇలా శిలాది నగరం అంటే షిరిడీలో జన్మించు, ఈ యొక్క అల్లర్లు టైటెడ్ చూడంటే అప్పుడు మరి నాకు శక్తి కావాలంటే నువ్వు ఆ దత్తాత్రేయ శక్తి కూడా ఇస్తే ఈయన షిరిడి సాయిగా వచ్చారని ఒక ఇది అనమాట. సో మీ పర్సనల్గా మీ చుట్టాలుగా మీకు అసలు వ్యక్తిగతంగా మీకు ఎటువంటి అనుభవం జరిగింది? నా వ్యక్తిగతంగా అంటే చాలా అనుభవాలండి. ఇప్పుడు మేము మన అమెరికా టూర్ వెళ్తాను. నేను చెప్పిన మా స్టాఫ్ మెంబర్ ఒక ఆవిడ చెప్పాను కదండి, ఆవిడ ఆర్థిక సమస్యలు ఉంటే దాని నుంచి బయటపడిందండి ఆవిడ. అలాగే మీకు వ్యక్తిగతంగా ఏ విధంగా? ఇప్పుడు మాది కోర్టు కేసు అండి, విశాఖపట్నం మైల్లో ఒకటి ఆక్రమించాడండి మా నాన్నగారు. అది పడగొట్టేద్దామంటే వాడు ఖాళీ చేయట్లేదు. బాబానే గట్టిగా మొక్కుకున్నాను. ఏంటి ఎంత ఐఏఎస్ ఆఫీసర్ మీకు కూడా తప్పలేదండి? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మధ్య సరే బన్వర్లాల్ గారు ఉండేవారు కదండి, లక్ష్మీ కమిషనర్, ఆయన ఇల్లు కూడా ఒక ఐపీఎస్ శాఖ ఆఫీసర్ ఆక్రమించాడు కదండి. అవునండి. ఇక్కడ ఐఏఎస్ వాడు దుర్మార్గుడికి ఏముంది, ఏదైనా సరే మామూలే ఏమండి. అట్లాగా ఖాళీ చేయనంటే అప్పుడు కోర్టుకు వచ్చాను, అది హైకోర్టు దాకా వచ్చింది, పడగొడుతుంటే మళ్ళీ స్టే పట్టుకొచ్చాడు. ఇట్లా బాబా గారిని నమ్ముకున్నాను, ఇంకా స్టూడియో వస్తాను బాబా అని సత్య పారాయణ మొదలెట్టానండి. బాబా గారి పారాయణ కోర్టులో వాడు ఇచ్చారు అనమాట, స్టే ఇది ఇచ్చి అసలు టెనెంట్కి రైట్ లేదని ఇచ్చారు హైకోర్టులో. తర్వాత పడగొట్టడం, మళ్ళీ రాత్రిపూట పోలీసులు రావడం, నానా బాధపడ్డాను. కానీ మొత్తం మీద ఆ బాబా గారి దైవాలు నాకు ఒక విధమైన ఆస్తి నాకు దక్కింది అనమాట. అంటే ఖాళీ చేస్తాడు, మీ ఆస్తి మీకు వచ్చేసింది, మీ చేతిలో డిమాలిషన్ కూడా అయిపోయింది ఆ ఇల్లు. తర్వాత మా ఆవిడ మేడ మీద మెట్ల మీద దిగుతున్నప్పుడు దారి పడిపోయిందండి, ఇక్కడ యాంకిల్స్ దగ్గర ఇరిగిపోయింది. అప్పుడు కూడా బాబాని ప్రార్థించారు, తక్కువలే ఉంది అంటే తొందరగా కోలుకోవాలని. అట్లాగే తను ఎంత అద్భుతం అంటే ఒక 2 నెలలని తను నడవడం మొదలెట్టింది, చేతికి సహాయాలుగా తన వంట తను చేసుకోవడం మొదలెట్టిందండి. ఓకే, మరి బాబా గారి మహిమ కదండి. అంటే ఆయన ఎప్పుడు మన అంటిపెట్టి, ఎందుకంటే ఒక తల్లి అలాగా బిడ్డను హక్కును చేర్చుకుంటుంది, ఆయన మన హక్కును చేర్చుకుంటాడు. అది
పిల్లవాడు అమ్మ అమ్మ అని ఆకలికి అవును. అరుస్తాడో ఉమ్, అంటే ఏడుస్తాడు, మనం బాబా బాబా అని మనం ఏడుస్తాడు, మన చుట్టూ ఉంటాడు ఒక వైఫై లాగా. ఓకే. ఒక వైఫై ఇప్పుడు కరెంట్ ఉందని మనం చూడగలుగుతాం లేవు, అవును. లైట్ని అనుభవిస్తున్నాం, ఏసీని అవును. అనుభవిస్తున్నాం. అట్లాగే ఆయన నామస్మరణ ఆయన అనుభవించాలి మనం. అది. ఉమ్, చూపించినప్పుడు మనం తప్పకుండా ఉమ్. మనని చేస్తారనమాట. ఇప్పుడు ఆ కళకు చూపించవచ్చు కానీ దాని ఆ ఫీలింగ్స్ కానీ అది అవన్నీ కూడా అనుభవాలు ఉమ్. ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు గాలి చూపించమని అన్నారు కూడా గాలి చూపించలేము, అది వీస్తుంది అనుకోండి, ఆ. ఇలా ఎగరటమో లేకపోతే షర్ట్ ఎగరటమో తెలుస్తుంది అంటే గాలి ఎగురుతుందని. ఇప్పుడు వైఫై చూపించుకుంటే ఎవడం చూపెడతాడు, ఉమ్, మరి ఫోన్ పనిచేస్తుంది కూడా వైఫై ఉన్నాను. అవునండి. వైఫై కనబడదు కంటికి. అలాగే గాలి ఉమ్, కనబడుతుందండి, అవునండి. కరెంట్ కనబడదు. అట్లాగే ఇది కూడా అంటే మన అనుభవం అంటే తల్లి యొక్క ప్రేమను ఎట్లాగా అనుభవిస్తున్నాం, అట్లాగే బాబా యొక్క ప్రేమ కూడా మనం అనుభవించాలి, అంటే వాత్సల్యాన్ని అనుభవించాలి. సాయి ఇప్పుడు సార్ మీరు నమ్ముకున్న తర్వాత అది మీ ఆస్తి మీకు వచ్చేసిందండి. అది సుమారుగా ఎంత ఉంటుంది అంటారా అది ఆస్తి విలువ? మా యొక్క హౌస్ అప్పట్లో ఇంచుమించుగా 50-60 లక్షలు ఇల్లు అండి. ఉమ్, ఇప్పుడు 2 కోట్లు అయిపోయింది అనుకోండి. 2 కోట్లు అయిందండి. మా నాన్నగారు ఇప్పుడు 64లో కట్టిన ఇల్లు అండి అది. ఓకే. అది అంటే వాడు అమ్మో సారు ఐఏఎస్ ఆఫీసర్ భయపడలేదంటారా? భయం ఉంటే బన్వర్లాల్ వెళ్ళింది ఆక్యుపై చేస్తాడని. బనూర్లాల్ గారిది కూడా ఆవిడ ఆక్యుపై చేశాడు. ఉమ్. ఆయనది వచ్చేసింది కదండి వెనక్కి. వచ్చింది. వచ్చిందండి. అయితే మీ విన్న అనుభవాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఇది మీకు జరిగింది, మీ స్నేహితులదో లేకపోతే చుట్టాలదో లేదంటే మీ పొరుగు వారిది ఎవరు వినుంటారు కదా, ఆ అనుభవాలు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఒక ఆవిడ ప్రసన్న గారిని కాకినాడ ఉంటుంది. ఉమ్, డాక్టర్లేమో ఆ అమ్మాయి కూతురుగా ఈ వెన్నుపూస ఆపరేషన్ చేయాలమ్మా అన్నారంట ఉహుం, వైజాగ్లో. ఉమ్, లేదా తప్పదు, వెన్నుపూస ఆపరేషన్ అమ్మాయి చదువుకుంటుంది, ఉమ్, పీజీ చేస్తుంది, మరి బెడ్ మీద పడుకోవాలి కదండి అమ్మాయి. అవునండి. సో ఆవిడ రాత్రి అప్పుడు ఫోన్ చేస్తే ఉమ్, బాబా గారిని స్మరిద్దామని నేను ప్రే చేశాను. ఉమ్, ఆవిడ కూడా ప్రే చేసి నర్సొట్టు డాక్టర్లు ఆపరేషన్ అక్కర్లేదమ్మా, ఉమ్, మందులతో సరిపోతుంది అన్నారు. ఉమ్. సో ఆ విధమైన అనుభవం వచ్చిందనమాట. అది పూర్తి నమ్మకంతో నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉండి ఆ, మొక్కుకుంటే తప్పకుండా మనకి పరిష్కార మార్గం దొరుకుతుంది. దారి దొరుకుతుందండి. ఉమ్, తర్వాత ఇంకొక ఆవిడ కోకాపేటలో ఉంటుంది. ఉమ్, అంటే కోళ్ళేమో భార్య భర్తల మధ్య విడిపోయారు. ఆ మనవడేమో రాని అది ఆవిడ తీసుకుపోతా ఉంటుంది. ఉమ్, నేను చెప్పాను, నేను ప్రే చేస్తాను, నువ్వు కోర్టు తీర్పిచ్చినా కూడా ఆవిడ వదిలిపెట్టట్లేదు. అవునండి. సో మొత్తం మీద ఉమ్, మేమంతా ప్రార్థన చేయడం, మంత్రం ఇవన్నీ జరిగిన వాళ్ళు ఇప్పుడు ఒక 2 వారాలు ఈ దగ్గర మా అమ్మ దగ్గర 2 వారాలు ఆవిడ ఉన్నట్టుగా వచ్చింది. అంటే దాంతో ఆవిడ చాలా ఉమ్, ఆనందపడ్డదండి. అది ఉమ్, మొన్న ఒక ఆయన కళ్ళు మసకగా ఉండేవండి. ఉమ్, చెప్పాను, నువ్వు బాబా గారి విభూతి తీసుకో, అలాగే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండు. ఉమ్, సూర్యుడి గురువు ఎవరు? ఉమ్, సూర్యుడు గురువు ఆయన ఆంజనేయ స్వామి గురువు. అవునండి. సూర్యుడు ఆంజనేయ స్వామి గురు. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడంటే అక్కడ రాముడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉన్నట్టే బాబా గారికి ఉన్నట్టే ఉమ్, సూర్య నమస్కారం చూసుకో అంటే ఈ మధ్య కొంచెం చూపు మళ్ళీ లైట్ గా గుర్తుపడుతున్నాడు అండి. ఓకే. వస్తా ఉంది ఇట్లాగా. ఉమ్, ఒక ఆవిడ క్యాన్సర్ తగ్గిందండి, ఉమ్, క్యాన్సర్ ఛాయలు పోయినాయి. ఇట్లా ఇలాగ చాలా మంది ఎన్నో అనుభవాలండి. ఉమ్. నాకు తెలిసినంత వరకు దేవుడి యొక్క శక్తి మంచిగా ఉపయోగపడుతుందండి. దేవుడు అవతలోడిని హాని చేయి, అవతలోడికి ఇబ్బంది పెట్టు, అటువంటి దేవుడు చేయడని నేను అనుకుంటున్నానండి. మరి రావణాసుడు ఉదంతం ఉంది కదండి, నాశనం. ఆ నాశనం తాత్కాలికంగా మీరు లబ్ధి పొందిన చివరిలో నాశనం అవుతారండి. ఉమ్, మరి రోజు 1,00,00,000 లింగాలకి ఆయన అవునండి. చేసేవాడు. ఉమ్, ఇది అభిషేకం చేసేవాడు అండి. ఉమ్, ఏమన్నా రావణాసురుడు తన తీసి వీణ వాయించేవాడు, పేగులు తీసి. పేగులు తీసి వీణ వాయించేవాడు కదా. అంటే ఉమ్, మెప్పించాడు. మొత్తం మీద ఏంటంటే ఉమ్, అంత మహాభక్తుడు, అంత అంటే దుర్మార్గం, అంటే చెంచుల స్వభావం వల్ల ఇది అవునండి. ఆఖరికి ఏమైపోయాడు, దారుణమైన చావు చనిపోయాడు. ఉమ్, చుట్టాలందరూ చనిపోయారు, ఈయన ఒక్కడే మిగిలాడు. అట్లా అవునండి. ఇప్పుడు మీ ఐఏఎస్ ఆఫీసర్ లో ఫ్రెండ్స్ ఇంకేం అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. అంటే ఇదేని కాకుండా కొన్ని వెనక్కి వెళ్తే సాయి లీలమ్మ గారు అని చెప్పాను కానీ, బాబా ఫస్ట్ 1953లో ఉమ్, సాయి చరిత్ర పత్తినారాయణరావు గారు రాసిన బుక్ ఆవిడ ఇనాగ్రేట్ చేసింది షిరిడీలో. ఉమ్, ఆవిడ చేతిలో ఓంకారం అది ఉండేది. ఉమ్, అంటే ఆవిడ ఫోటో కూడా ఇక్కడ ఉందండి, అది ఉమ్. సాయి లీలమ్మ గారి ఫోటో. ఓకే అండి. ఆహా. అయితే ఆవిడ వారి భర్త కలకత్తాలో పనిచేస్తున్నప్పుడు, అంటే విన్నారా, ఆవిడ చూసారండి మీరు? నేను చాలాసార్లు మా ఇంటికి కూడా తీసుకొచ్చాను, తీసుకెళ్లారు. ఇప్పుడు వెస్ట్ మారేడు పిల్లలు ఉండేవారా. తర్వాత ఆల్వాల్ లోపలికి చనిపోయారులేండి ఆవిడ. ఆవిడ అనారోగ్యంగా ఉన్నప్పుడు కలకత్తాలో బాబాగా బాలుడు రూపంలో వచ్చి సేవ చేసేవాడండి. కదలేని స్థితిలో, అది కదలేని స్థితిలో ఉండి
ఉమ్, ఏ, సేవ చేశారనమాట. ఉమ్, తర్వాత వీడికి బాగున్నప్పుడు వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ భర్తను అడిగినప్పుడు నాకు తెలియదా ఎవరు అన్న అంటే, ఉమ్, అంటే ఇవన్నీ కొన్ని దృష్టాంతాలండి ఇవన్నీ కూడా. ఉమ్. అంటే కొంతమంది వీళ్ళు ఏమంటారంటే బాబా గారు అది ఒక భక్తుల్లాగా వచ్చి సేవ చేస్తారు కదా, అసలు మొత్తమే ఆ రోగం లేకుండా చేసేచ్చు కదా అంటారు. అంటే కర్మ అనేది అనుభవించాలండి. అదండి. ఆ? బాబా గారు చాలా సార్ నీ కర్మ నువ్వు డాక్టర్ పిల్లి అని అతను నారి కురుపుతో వస్తాడు, ఉమ్, బాధపడతాడు. నేను భరించలేకపోతున్నాను స్వామి, ప్రాణాది తీసేసేయండి, నేను బరిలో తెలిసి ఇప్పుడే తీస్తానంటాడు. తీస్తాడు. ఆ తర్వాత కురుపు అంటే అలా కాలు చాచుకుంటే లోపల అబ్దుల్లా బాబా వచ్చి కాలు తొక్కేసి వెళ్ళిపోతాడు. ఉమ్, ఒక కాకి వచ్చి పొడుస్తుంది అంటారు అనమాట. అబ్దుల్ బాబా వచ్చి పొడిచేసి వెళ్ళిపోతాడు. అంటే కాలు తొక్కేటప్పటికి నారి కురుపులు బయటకు వస్తాయి అనమాట. ఉమ్, అప్పుడు పక్కన వాళ్ళు ఎందుకు స్వామి ఎంత బాధపడ్డారంటే కర్మ అనేది అనుభవించాలి, అది అనిపించిన తర్వాతే ఇవన్నీ స్వస్థత వస్తుందని. ఉమ్. అంతే కదండి. ఇప్పుడు అది. ఉమ్, ఇంకా మన వెనక మహాభారతం వెళ్తే భీష్ముడు ఉమ్, అపశైపే పడుకున్నాడు. అవునండి. శ్రీకృష్ణుని అడుగుతాడు. శ్రీకృష్ణుడు వస్తాడు, ఎట్లా ఉంది స్వామి అని తాతయ్య అని. ఉమ్, నాకు ఈ బాధ ఏంటంటే ఉమ్. క్రిత జన్మలో నువ్వు ఈ సీతాక ఈ యొక్క రెక్కలు చంపేసి ఆ కర్మ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఉమ్. అది ఆ రెక్కలు అది లాగి పెట్టి ఏదో తూనీగా అనుకుంటాడు. తూనీగా మొత్తం ఉమ్, దాని రెక్కలు పీకేటప్పటికి ఇక్కడ ఉమ్. అనిపిస్తున్నాడు. మరి అదే అలాగే భక్త రామదాస్ కూడా మరి జైలు అనుభవిస్తారు కదండి. అవునండి. దానికి కథ ఏంటంటే ఒక రామచిలకని కొన్ని 7 ఏళ్ళంతా మన బంధించాడటండి పంజరంలో. సో ఇక్కడ అనుభవిస్తాడు. ఇంకా ఇంకా వెనక్కి వెళ్తే మరి రాములు వారు వాళ్ళని చంపుతారు కదండి, ఉమ్, చెట్టు చాటుని చంపుతారు. అడుగుతాడు, అంటే వరం అడుగుతాడు. అంటే ఉమ్, సరే అని వరం ఇస్తారండి. ఆ వరం ప్రకారం మళ్ళీ శ్రీకృష్ణుడు ఈ యొక్క ద్వాపరయుగంలో జన్మించినప్పుడు ఇతను బోయేవాడి కింద వచ్చి బాణం వేసి కొడతారు కదండి. అది వేలు తగులుతుంది. వేలు తగులుతుంది, చనిపోతారు. అంటే అంటే కర్మ అనేది అనుభవించక తప్పదు. అనుభవించి తప్పదు ఎవరైనా సరే. ఉమ్. దేవుడైనా మానవ రూపం ఎత్తితే అది మరి భగవంతుడే అనుభవించాడు కదండి. ఉమ్, ఇప్పుడు ఆయన ఎన్నో శాపాలు అనుభవించాడు. ఇప్పుడు రాముడి కంటే ఎక్కువ శాపాలు అనుభవించింది శ్రీకృష్ణుడే కదా. అవునండి. అక్కడ ఎవడెవరు మన దుర్యోధని తల్లి కూడా శాపం పెట్టింది కదా, నీ వంశం అంతా నాశనం అయిపోవాలని. అవునండి. ఉమ్. మన దుర్యోధన తల్లి తెలియదండి. అంటే ఇదంతా కారణం శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన అనుభవించాడు. అలాగే ఇదైంది. అంటే ఈ కర్మ అనేది నువ్వు చెయ్యాలి అని చాలా కర్మలను కూడా వదిలించాడు. చిన్న పిల్లవాడు ఉండగా చాలా మంది రాక్షసుల్ని ఈ రోకల బండి లాగినప్పుడు ఇట్లా కూడా చాలా మంది కర్మని విముక్తం చేశాడు. సో ఇవన్నీ కర్మ అనేది ఎన్ని యుగాలైనా బాబా గారు నువ్వు కర్మ అనుభవించవలసిందే. అయితే ఏంటి ఈయన బాబా గారి ఏంటంటే బండరాయి అనేది ఒక గులకరాయిలాగా మారుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా వారిని స్మరిస్తే ఏంటంటే ఆ స్మరణలో ఏమవుతుందంటే ఇది మనకి ఆపరేషన్ చేసే ముందు మనకి ఇస్తారు కదా మస్తు మంది, అదే విధంగా అది పనిచేస్తున్నారు నామస్మరణ. అంటే ఆ కర్మను అనిపించే టైంలో ఏ బాధ లేకుండా ఉండాలంటే కొద్ది బాబా వారిని స్మరిస్తే మీరు అన్నట్టు మత్తు మందులాగా ఉండి మనకి బాధ ఉంటది కానీ మనకి పెద్ద తెలియదు, అంతగా అనిపించకపోవచ్చు, అంతగా బాధ లేకుండా పోవచ్చు. గులకరా పోతుంది, అనిపించి తప్పదు కానీ అది దాటించేటట్టు అని చేస్తారు. ఇంకొక అనుభవం చెప్తున్నాను అంటే ఈ మధ్య ఒక డిఎస్పి రామారావు గారు భార్య అంతా షిరిడి నడిచి వెళ్ళారు. మొదట్లో కష్టం అనిపించింది ఆయన కాలు వాచడం. తర్వాత ఎక్కడి నుంచి నడిచి వెళ్ళారండి? మన హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్ళారు. 21 రోజులు నడిచి వెళ్ళారు. భార్య భర్త మొత్తం 5గురు నడిచి వెళ్ళారు. ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా 5 ముగ్గురు నడిచి వెళ్ళారండి. రామారావు గారు డిఎస్ వారి వైఫ్ కూడా. సో చివరిలో నేను ఇక్కడ మధ్య మధ్యలో ఫోన్ చేసి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తుండేవాడిని. యాక్చువల్ నేను కూడా ధ్యానం చేసేవాడిని. కొన్ని బాధలు నేను కూడా తీసుకున్నాను యాక్చువల్గా. సో నేను చివరికి బాబా నామస్మరణ తోటి వాళ్ళు 21 రోజుల్లో వెళ్ళిపోయారండి. అంటే మధ్య మధ్యలో ఇన్ని ఆటంకాలు వచ్చిన బాబా గారు టైం అనుకోకుండా దారి మధ్యలో రాత్రి ఎవరో ఒకరు వెళ్ళి పిలవడం, మా ఇంటికి రండి అనడం, కొంతమంది గుళ్ళో కూర్చోబెట్టి ఆహారం పెట్టడం, ఇట్లాగనమాట. చివరి వెళ్తే చాలా మంది వీళ్ళని ఆహ్వానించి మర్యాదలు ఇచ్చేవారు. మా ఇంట్లో పడుకోండి స్వామి అట్లా. అంటే బాబా గారు ఏదో ఒక రూపంలో వాళ్ళని వచ్చి వాళ్ళని చక్కగా షిరిడి చేర్చండి. అదొక గొప్ప అనుభవం కదండి. వీళ్ళతో వెళ్ళిన 5గురిలో 2 ఆడవాళ్ళు ఆగిపోతే మీ ముగ్గురు వెళ్ళారంటే ఏంటి నమ్మకం, ఎలా వెళ్ళాలి షిరిడి, వారిని చేరుకోవాలని. సో ఈ విధంగా వాళ్ళు
చేరుకున్నారని చెప్తున్నానండి. అంటే అవునండి. మధ్య మధ్యలో ఆగిపోతే ఎట్లా ఈ రోజు అనేటప్పుడు ఎవరో ఒకరు పిలవడం, ఇంటికి రండి అని, ఉమ్, లేకపోతే గుడిలో ఉండని, ఎవరో ఒకరు వంట చేసి పెట్టడం అట్లా. ఈ ఓకే. విధంగా వాళ్ళు షిరిడీ వెళ్ళారండి. ఉమ్, షిరిడీలో కూడా వాళ్ళు సంవత్సరాలను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉమ్, అంటే ఇవన్నీ కూడా బాబా గారు వచ్చినట్టే కదండి సంవత్సరం. అంటే అవునండి. ఈ విధమైన అనుభవాలు నేను చెప్తున్నాను అది. ఉమ్, తర్వాత ఇంకొక అనుభవం మీరు అడుగుతున్నారు కాబట్టి, ఉమ్, వాళ్ళు నెల్లూరులో అండి ఇక్కడికి వచ్చేసారు. అవునా? ఆ, వాళ్ళ అబ్బాయికి ఈ బిట్ కాయిన్ ఏవో ఉన్నాయి కదా! ఉమ్. పడి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. బిట్ కాయిన్స్ అని చెప్పేసి ఏదో సంథింగ్ ఏదో. ఉమ్, మధ్యవర్తి ఉండి వీళ్ళ ఆస్తి అంతా రాయించుకుని ప్రయత్నించాడు. ఇంక ఈ తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య తప్ప శరణ్యం లేదన్నట్టుగా వీళ్ళు పాపం ఉమ్, చేశారు. ఆ ముసలావిడ ఇంకా బాధపడేది. అప్పుడు ఉమ్, నేను చెప్పాను, "ఈ మంత్రం చేయండమ్మా, రోజు నామస్మరణ చేయండి, సత్యనిష్ట చేయండి, దీపం పెట్టండి దేవుడి దగ్గర" అంటే ఉమ్, ఇప్పుడు కొంచెం బయటపడ్డారండి. ఉమ్. ఆ ఆలోచన నుంచి అదే ఆహ్, కొద్దిగా కొంచెం రిలీఫ్ వెసులుబాటు అంటాను. బాబాగారు ఉమ్. అంటే కర్మ అనుభవించారు. ఇప్పుడు కొంత వెసులుబాటు, ఓ దారి దొరికింది వాళ్ళకది. అంటే బాబా నామస్మరణ ఒకటండి, ఇంకోటి దీపం వెలిగించమంటారా? దీపం వెలిగించమంటున్నాను రోజు. ఉమ్, బాబాగారు దీపం వెలిగించి విభూతి సేవనం చేయండి. ఉహుం, వీలైతే సత్యచరిత్ర రోజుకొక అధ్యాయం చదవండి. బాబాగారు బ్రతికున్నప్పుడు ఉమ్, ఇది మన విష్ణు సహస్రనామం చేయమనేవాడు ఆయన. ఉహుం, ఆయనేమో మన గుండెల మీద పెట్టుకుంటే విష్ణు సహస్రనామం చాలా ఉమ్, ఇదిగా ఉంటుంది. హృదయ స్పందన మారుతుందనేవాడు. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క దాంట్లో కూడా యాటమిక్ ఎనర్జీ ఉందండి. ఉమ్, అది కరెక్ట్‌గా మనం పలికితే గనక మన నరనరాల్లోకి ఉత్తేజం వస్తుందండి. అందుకని బాబాగారు అది చదవమనేవారు. ఉమ్, నేనేం చెప్తున్నానంటే అప్పట్లో ఆయన చదవమన్నారు కాబట్టి మనం సచ్చరిత్ర చదువుదాం. ఉమ్, అది మనం స్మరణ చేసుకుంటే మనకి మంచిది జరుగుతుంది. నేను చెప్పాను కదా! వీళ్ళు చాలా అనుభవాలు నాకు. అంటే నా దగ్గరికొచ్చిన వాళ్ళని ఇంకొక ఉమ్, ఆమె సినిమా తీసేసి అప్పుల పాలైపోయింది. ఉమ్, మరిప్పుడు ఇక్కడికి వస్తాంది గానీ వద్దని. ఉమ్, అటువంటి గొంతు మీద కూర్చున్నారండి. ఉమ్, కూర్చుంటే ఇదే మార్గం చెప్పాను. ఉమ్. అప్పు అప్పులు. పాపం అప్పుల బాధ నుంచి కొంత ఉమ్, ఉపశమనం చెందింది. ఒక ఉమ్, అబ్బాయికి ఉద్యోగం లేకపోతే 15వ అధ్యాయం ఉందండి బాబాగారి సచ్చరిత్రలో. ఉమ్, అంటే చోల్కర్ అనే అతను అంటే బీదవాడు. కోర్ట్‌లో చిన్న స్థాయి ఉద్యోగం. ఆడికి పై స్థాయికి రావాలంటే కొంత కుటుంబ భారం తగ్గుతుంది. అంటే తన ఆ ఉమ్, సంపాదన పెరుగుతుందని చక్కెర మానేశాడండి. ఈ బాబా గురించి దాసగని గారు అప్పట్లో ఉమ్, కథలు విని చక్కెర మానేశాడనమాట. చక్కెర మానేసి బాబా గారి దగ్గరికి ఆ డబ్బులతోటి. బాబా గారు ఈయన దగ్గరికొచ్చినంత ఉమ్, టీ అందరికి టీలు అన్నీ ఇచ్చేవారు. "ఒరేయ్! వీడికి చక్కెర ఎక్కువేయండిరా" అన్నారు. అప్పుడు ఈడికి గుర్తుకొచ్చింది. ఓహో! నేను చక్కెర మానేశాను గదా! అని. ఉమ్. సో, అంటే 15 అధ్యాయం చదివిన చాలా మందికి ఉద్యోగాలొచ్చినాయండి. నేను ఎవరు చెప్పినా 15 అధ్యాయం చదవండి బాబు. ఉమ్. మీకు ఉద్యోగం ఉద్యోగం వస్తుంది. కావాలంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలంటే అంటే అంటే పిల్లలు బాగా పెరగాలని. పెరగంటే 23 అధ్యాయం ఉంది. జ్ఞానబోధం. 23 చదివితే కొంచెం పిల్లల ఇదొస్తుందండి. ఉమ్. ఏమంటే ఆ తర్వాత ఆహ్, బాబా 23 అధ్యాయం చదివితే చదివితే అలా రివ్యూ చేస్తే ఈ యొక్క కాన్సంట్రేషన్ పిల్లలకి మంచి మంచి కాన్సన్ట్రేషన్, బాగా కాన్సంట్రేషన్ చదువుకోవటం. బాగానే వస్తుందండి. ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు పడుతుంటారండి స్వామి. అవి ఏంటంటే భార్యాభర్తలు గొడవలకు తగ్గాలి, కలిసి ఉండాలి అంటే ఏమన్నా? నేను లాస్ట్ టైమ్ కూడా అదే ఒకళ్ళు తగ్గాలి. అంటే ఉమ్, ఏమవుతుందంటే అండి ఈనాడు చదివాను. ఈ యొక్క వాతావరణ కాలుష్యం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ మీద హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ఉండి ప్రతి ఒక్కడికి ఇరిటేషన్ వచ్చేస్తుందండి. ఉమ్, చూడండి రోజు టీవీ చూస్తున్న భర్త ఏమో పెళ్ళాన్ని చంపడం, పెళ్ళామేమో భర్తను చంపడం. అవునండి. మన కూకట్పల్లి ఎక్కడ ఊరేసి చంపేస్తుంది. ఇంకోటేమో నెత్తి మీద బండ పెట్టి పెళ్ళాన్ని చంపి అంటే ఇట్లా ఎక్కడో దగ్గర ఉమ్, చదువుతుంది. ఇది తగ్గాలంటే మనం ధ్యానం చేయాలండి. అవునండి. చేసే ఉమ్, స్మరణ బాబా స్మరణ చేసుకుంటూ ఉమ్, ఆయన జరించుకుంటే కొంత కోపం వచ్చినప్పుడు ఆయన చేసుకుంటే ఇద్దరు కూడా ఉమ్, కొంత ఇదవుతుంది. ఎందుకంటే మనం బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు. మన ఇద్దరం కొట్టుకుంటే పిల్లలు అదే అవునండి. స్ఫూర్తిగా చూస్తారు. అది వాళ్ళ జీవితంలో కూడా అదే ఉమ్, వస్తుంది. ఉమ్, అంటే ఈ ప్రభావం పడుతూ ఉంటది. అవునండి. ఇప్పుడు ఎస్వి రంగారావు సినిమా యాక్టర్. అవునండి. ఆ కొడుకు తాగుడు అలవాటైపోయి వాడు నాశనం అయిపోయాడు. ఉమ్, ఎలా నాశనం అయ్యాడు? ఈయన మందు బాటిల్ తాగేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి ఈడు తాగడం మొదలెట్టాడు. కొద్ది కొద్దిగా. ఓకే. అలా నాశనం అయ్యాడు. చెప్తున్నాను అంటే మన యొక్క భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలంటే ఉమ్, రోజు ప్రార్థన చేసుకోవడం, నామస్మరణ చేసుకోవడం ఉమ్, కాస్త ఇది ఒక ఏంటంటే నేననేది ఒక యోగా చేయలేకపోయినా సరే ధ్యానం ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే మన మనసు
చెట్లు. ఎందుకంటే ఈ వాతావరణ పొల్యూషన్ కాకుండా మరి తినే ఫుడ్ కూడా అవునండి. పిజ్జాలు, బర్గర్ అని ఏవో రకరకాల మసాలా ఫుడ్ తినేటికి అవునండి. ఇరిటేషన్ వస్తుంది. అందుకని సాత్విక ఆహారం తినమంటాం. ఉమ్. ఆకుకూరలు కానీ వెజిటేరియన్ మానేసాం మనం. ఓకే అండి. పిల్లలకి చిన్నపిల్లలు కూడా ఇదే ఉమ్. ఆర్డర్లు ఇవ్వడం. ఉమ్. అది ఏం వండుతాడో తెలియదు వాడు. ఈ గుడ్డు మాంసం అవును. వండుతాడు, మనం మేక మాంసం వండుతాడు. రకరకాల పాత గుడ్డు మాంసం అదే ఈ కొవ్వు ఏ కొవ్వు వండుతాడో తెలియదు. అవి మన మీద పని చేస్తాయి. ఉమ్. అది ఇరిటేషన్ వస్తుంది. బౌల్ మూమెంట్లో ఏమవుతుంది, ఇరిటేషన్ వచ్చేసి అవునండి. ఇటువంటి కొట్టుకోవడం ఇవన్నీ కూడా. ఉమ్. అందుకని అన్ని ధ్యానం చేయమని నేను చెప్తాను. చేయడం వల్ల ఉమ్. కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. ఓంకారం ధ్యానం చేస్తే ఇంకా మంచిదండి. ఉమ్. ఇప్పుడు సినిమా యాక్టర్ సమంత ఆవిడ అవును. చనిపోయే స్థితిలో అనమాట. ఇంకా ఉమ్. డాక్టర్లు ఆవిడకి ఒక కొత్త రకం జాబ్ వచ్చింది. ఉమ్. ఆయన కోయంబత్తూర్లో స్వామీజీ ఉన్నారు కదండి, అవునండి. గుర్తు రావట్లేదు. ఉమ్. ప్రతి శివరాత్రి దగ్గర మంచి పాటలు పాడడం అన్ని ధ్యానం చేశాను ఆయన దగ్గర. సద్గురు అండి. సద్గురు ఓకే అండి. సద్గురు గారు ఆవిడ ఓంకారం చెప్పారు ఆవిడకి. ఇప్పుడు ఆవిడ ఉమ్. షీఈ్ వెరీ ఆల్ రైట్ అంటే చెప్తున్నాను. అంటే ఓంకారనాదం చేయడం వల్ల ఎంతో ఇది వస్తుంది ఉమ్. అన్నమాట. ఉమ్. అవన్నీ ఇప్పుడేంటి ఎట్లాగంటే ఇప్పుడు రోజు పూజ అంటే మొక్కుబడికి వెళ్తున్నాం, ఒకసారి నమస్కారం పెట్టడం వచ్చేయడం. అట్లా కాదు, మన మనస్సు పెట్టి లగ్నం చేస్తేనే కదా అది వచ్చేది. ఉమ్. అంటే ఇప్పుడు ఆ మధ్యన కొద్దిగా సాయిబాబా గారి మీద ఆయన ముస్లిమా, హిందువా, మన దేవుడు కాదు ఏవో కొన్ని వస్తాయి. ఎందుకంటే ఆ, ఎందుకు జరుగుతుందంటే అండి, కొంతమంది ఇతర మతస్థులు మతం పేరు చెప్పిన వాళ్ళు ఏమిటంటే ఉమ్, హిందువుల ముసుగులో బాబా గారిని విమర్శిస్తే తనకి విమర్శించి మళ్ళా హిందువుల మధ్య గొడవలు పెట్టడం. పెట్టడం అనమాట. ఉమ్, పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆనందం పొంది హిందువులు చెడగొట్టాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏంటంటే రకరకాల, ఓ పక్క యుద్ధాలు, టెర్రరిస్టులు, ఈ పక్క ఈ సోషల్ మీడియాలో ఈ ముస్లిం అని. అవునండి. సో ఆవిడంతా హిందువుల ముసుగులో వచ్చిన ఇతర మతస్థులు అండి అది. ఉమ్, ఇప్పుడు నేను ఎవరిని పూజిస్తే నీకు అనవసరం కదా. అవునండి. ఇంకో మతాన్ని విమర్శించకూడదు. ఇప్పుడు నా ఇష్టం అండి. ఉమ్, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇష్టమైన దేవుని ప్రార్థించుకోవచ్చు, మనకి ఉమ్, ఉంది, మన షెడ్యూల్లోనే ఉంది. అవును. అట్లాగే ఇప్పుడు రాముడిని కృష్ణ విమర్శించి కొడతారు. ఇక్కడ అవును. బాబా గారికి ఆయన ఇప్పుడు కూడా ఉమ్, సౌమ్యంగా ఉంటే శ్రద్ధ సబ్బురు అంటే కూడా అందరూ అవుతున్నారు. ఇప్పుడు అవును. కొంతమంది మీద పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయంటే అది అనవసరం చెప్తున్నానండి. అవును. ఇతర మతస్థులు చేస్తున్న కుట్ర అండి ఇది. ఉమ్, వాళ్ళు హిందువులు కాదు. అది. అది. ఉమ్, ఎందుకంటే మనలో మనకి గొడవలు పెడదామన్న కుట్రతో వాళ్ళు వస్తున్నారు అనమాట. ఉమ్. కానీ వీళ్ళు అంటే కొద్దిగా కొంతమంది ఏంటంటే హీరోయిన్స్ అనమాట, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళే, కొద్దిగా ఒక పార్టీ వాళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక యాక్ట్రెస్ అనమాట అండి, ఒక హీరోయిన్ మొదలు పెట్టింది అనమాట అండి. ఇప్పుడు ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా సరూనగర్ పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ ఉందంటే ఓకే. ఇంకోటి మీద చాలా మంది 10 మంది అయింది. ఉమ్, ఈ దరిద్రం ఏంటంటే ఈ దౌర్భాగ్యం మన ఎక్కడ తెలుగు వాళ్ళు ఉందండి. ఇక్కడ మహారాష్ట్ర అటుపక్క ఉండదండి. ఉమ్. ఆ మహారాష్ట్ర పక్క అయితే వాళ్ళు వచ్చి కొడతారు ఇళ్ళ మీద. అంటే మన డబ్బులు అక్కడ ఇచ్చేయడం ఏంటి, ఇంకో స్టేట్కి వెళ్ళిపోతుంది అలాగేనా కొద్దిగా అలా అనుకుంటే మీ మాటకు వస్తుంది. మరి తిరుపతి వెంకటేశ్వర మన స్టేట్ డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఉమ్, ఇప్పుడు మన తెలంగాణ వాడిని నేను, మీరు తెలంగాణ తిరుపతిలో ఇస్తున్నారు కదా, మరి తిరుమలలో అమెరికా నుంచి డొనేషన్లు వస్తున్నాయి కదా. అవునండి. ఢిల్లీ ప్రపంచం అంతా వచ్చి తిరుమల ఇస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు అది ఇప్పుడు మీరు ద్వారకా వెళ్తారు, అక్కడ కూడా డబ్బులు ఇస్తున్నారు కదా. అవును. మన హిందూ మతం ఎంత వైశాల్యం ఉంటే, ఇప్పుడు మన కడపలో దర్గా ఉంది, అక్కడికి మన హిందువులందరూ వెళ్తారండి. అవునండి. పేర్ల పండుగ అని చేసుకుంటాం, మన ఆంధ్రాలో కూడా ఉంది. నెల్లూరులో రొట్టెల పండుగ ఉంది, అక్కడికి కూడా వెళ్తారండి. ఇది కాక శ్రీహరికోట దగ్గర స్వామి ఆయన సమాధి ఉంది, ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇంచు పెరుగుతుందండి, అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు అందరు కూడా. సో ఈ విధంగా ఏంటంటే మనలో సౌభ్రత ఉంది అందరు. ఇక్కడ బాబా గారు బతుకున్నప్పుడు కూడా హిందువులు ముస్లింలు సమానంగా ఆదరించేవారు. అది అల్లా అచ్చే కరే కానీ అల్లా బల్లే కరే, అంతా భగవంతుడు అని చెప్పేవారు. అది నన్నే పూజించండి అనలేదు, మీ ఇష్టం వచ్చిన మనసారా పూజించండి అనేవారు. నీ భారం నా మీద పడేయండి అనేవారు. ఎవరిని అంటారో అలా అంటారు కదా, మీ భారం నా మీద పడేయండి నేనే చూసుకుంటా అన్నాడు అనేది. తర్వాత నా భక్తుల ఇంట్లో లేమనేది పొడచూపదని అన్నారు. సో ఈ విధంగా ఏంటంటే మా బాబు ఇదేంటంటే చెప్పాను కదండి, వేరే మతస్థులు చేసిన దుష్ప్రచారం అదే. ఉదాహరణకి వీళ్ళెవరు మన సిక్కు మతం మీద కానీ చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి. మిగతా ఇతర మతస్థుల మీద మనం ఏమన్నా అన్నాం అనుకోండి, అలా ముస్లింలు కానీ క్రిస్టియన్ అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. అంటే మనలోనే మెత్తదనం చూసి వీళ్ళంతా ఆడుతున్న నాటకాలు. అది అందుకని పైత్యం ప్రకోపించి
తిన్న తిండి అటువంటిది. అవునండి. వైద్యం ప్రకోచించి మాట్లాడుతుంది. అంటే ఏదో వచ్చేయాలి. అవునండి. సోషల్ మీడియాలో ఉమ్. ఇప్పుడు వేరే ఆ దేవుడు ఇప్పుడు భక్తి ఉన్న ఇప్పుడు సాయిబాబా అయితే ఏ దేవుడు అయితే భక్తి ఉందనుకోండి, భక్తితో ఏంటంటే చెడ్డ పనులు చేయడు, ఉమ్. చెడ్డ పనులు చేయడు, చెడ్డగా ఇంకోళ్ళకి హానికరం చేయడు. అమ్మో బాబా గారు ఉన్నారని చెప్పేసి ఒక ఇది ఉంటది. బాబా గారు డిఫరెంట్ ప్లేస్లో ఉండి వాళ్ళందరికి కూడా ఎవరికైతే భోజనాలు లేవో వాళ్ళందరూ కూడా మీకు అన్నదానం చేస్తుంటారు. అవునండి. ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్లో ఉమ్. పెద్ద పెద్ద గుళ్ళు రోజు అంటారు. లక్ష్మీ సాయిబాబా గుళ్ళు ఉందండి, దిల్సుఖ్నగర్ ఉంది, బాగంబర్పేట ఉంది, తర్వాత చాదరగట్ట, ఇట్లా అన్ని చోట్ల కూడా అన్నదానం ఉందండి. అవునండి. వారి నేను పేరు దిల్సుఖ్నగర్లో చూశానండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కోచింగ్కి వస్తారండి. కోచింగ్ వచ్చి కొద్దిగా ఒక పూట లేకపోతే 2 పూటలో అక్కడ వాళ్ళు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. అక్కడికి బాగంబర్పేటలో కూడా టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం రాత్రి కూడా పెడుతున్నారు. అంటే చెప్తున్నాను, అంటే మీరు అన్నట్టు స్టూడెంట్స్ ఎక్కువ అక్కడ దిల్సుఖ్నగర్. అంటే ఏంటంటే వాళ్ళ ఆకలి తీరాలి స్టూడెంట్స్. అంటే కొద్దిగా పాపం అమ్మా నాన్నలు ఏదో కష్టపడి పనిచేస్తారండి, అంతే అమౌంట్ పంపించలేరు, అందుకు వీళ్ళు ఇలా చేస్తున్నట్టు నాకు అనిపించిందండి. అక్కడ ఏంటంటే వాళ్ళ ఆకలి తీరడం, అది మన్నాతులు ఆకలి తీర్చడం అని బాబా గారు అన్నారు కదా, ఆ విధంగా మన ఆకలి తీరుస్తుందండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా. మరి సత్యసాయిబాబా ఉన్నారు, ఎన్నో గ్రామాలకి నీళ్లు ఇచ్చారు. మీకు చెప్పాను, గిరిజన గ్రామాలు రంపచోడవరం కానీ ఇటు జంగారెడ్డి లోపల కానీ నీళ్లు ఇచ్చారండి. అంటే ఆ విధంగా అంటే అనంతపూర్లో చాలా ప్రాంతాలకి వాటర్ సప్లై చేశారండి. ఒక ఆయన ఇలా తెల్ల గుడ్డ కట్టుకొని బొట్టు పెట్టుకుని వైట్ డ్రెస్ వేసుకున్నారండి, వైట్ షర్టు వైట్ ప్యాంటు. నన్ను ఇలా అన్నారంటే నాకు అదే ఆశ్చర్యం. అసలు నాకు ఆయన ఎవరో తెలీదు, చూడడానికి కదా సాయిబాబా లాగా అనిపించారు నాకు. ఏంటి ఇలాగ అన్నారు అనుకున్నాను మరి, ఆయన ఎవరో తెలీదు. వీళ్ళు అడగలేకపోయాను, మీరు ఎవరైనా అడగలేదు. సరే నా అది బాగున్నారా అన్న టైప్లో ఆశీర్వదించినట్టు అనిపించింది నాకు. వెంటనే మర్నాడు మనకి ఇంటర్వ్యూ వచ్చిందండి. అంటే బాబా గారిని అనుకోవడం, రేపు నీ ఇంటర్వ్యూ ఉందిరా, నువ్వు రెడీ. చాలా మందికి ఇస్తూ ఉంటారండి. ఇది మాతో పాటు ట్రావెల్ చేస్తున్నాం, షిరిడి నుంచి వస్తున్నాం, వ్యాన్ లో మన రైల్వే స్టేషన్ కి బయలుదేరుతుంటే ఒక 4-5 కూర్చొని ఒక సేమ్ బాబాలో వచ్చి జామ పండు మా పక్కన ఆవిడకి పెట్టారండి. ఎందుకమ్మా అంటే నేను చాలా వ్యాధితో బాధపడుతున్నాను, అందువల్ల స్వామి వచ్చి జామ పండు ఇచ్చారని చెప్తుందంటే ఎప్పుడు ఎలా వస్తారనేది మనం తెలియదు. మన చరిత్రలో కూర్చుంటే తర్కట్ భార్య వస్తూ నెలకొక్కకి రొట్టె వేస్తున్నాయి మరి, బాబాగా నాకు కడుపు నిండిపోయింది అంటారు. ఏమంటే నువ్వు వచ్చి కుక్కకి వేసావు కదా అంట, అది నిండితే నాకు నిండినైతే సర్వ జీవులను సర్వ ప్రాణుల్లో నేను ఉన్నానంటారు. అలాగే లక్ష్మీబాయి సిండి రొట్టె తీసుకొచ్చి కుక్కకి వేస్తారు, గజ్జి కుక్కకి. నేను ఇలా వేస్తాను కోపడుతుంది ఆవిడ, ఇంత కష్టపడి చేశాను, పిండి విసిరైనది ఇదని. సో వేస్తే నా కడుపు నిండిందమ్మా, నాకు ఇంకేం పెట్టద్దు అంటాడు. అంటే ఇలాగే రకరకాలుగా బాబా గారు ఒక సాధువుల రూపంలో, గవాంకరన్ అతను మా నాన్నగారి ఇంటికి బాగోలేకపోతే వేరే సాధువు రూపంలో వెళ్ళి ఆయన ఆశీర్వదించారండి. అలాగే దీక్షిత్, అంటే నేను వెనక్కి ఎందుకు వెళ్తున్నానంటే మీరు చెప్పిన దానికే కొంచెం వెనక్క అని, అంటే అప్పుడు ఉన్న దీక్షిత్ కూతురు బీరో మీద పుస్తకం పడిపోతుంటే ఈయన సాధువు రూపం వెళ్ళి రక్షిస్తాడు. దీక్షిత్ ఈయన దగ్గరికి వచ్చి ఒరే నీ కూతురు నేను రక్షించాను అంటాడు. అంటే ఇట్లాగా ఇంకా ముందుకెళ్తే ఇంకా వెనక్కి నానా చందోర్కర్ కూతురిని కూడా ప్రసవ వ్యాధి నుంచి రక్షిస్తాడు. ఒక ఫకీర్ వెళ్తుంటే, గోసాయి వెళ్తుంటే ఈ విభూతి అట్కర్ రాసిన ఇదేది ఈ మనం సాయిబాబా ఇది ఆర్తి ఇచ్చి నువ్వు విభూతి వెళ్ళి, నేను ఎలాగ నాకు టికెట్ డబ్బులు అంటే సరే నేను చూసుకో జలగాన్ దాకా వీటి డబ్బులు ఉంటాయి. అక్కడి నుంచి ఈయనే జట్కా రూపంలో వచ్చి మీరేనా వచ్చారు, నా నాన్న కలెక్టర్ గారు పంపించారు వీళ్ళు తీసుకెళ్ళడం, అక్కడ ప్రసవం అయిన తర్వాత చందోర్కర్ గారు అతను వచ్చారు కదా కనపడ్డం. సో ఇట్లా రకరకాల అనుభవాలు అది. అదే మీకు అనుభవం అట్లా చాలా మంది. ఒక ఆవిడ మనకి మీ కాకినాడలోనే ఒక అమ్మాయి ప్రసవ వేదన అనిపిస్తుంటే నాకు ఫోన్ చేశారు, ఎట్లా బిడ్డ అడ్డ తిరిగితే చెప్పాను, విభూతి చెంది నామస్మరణ చేయండి, నేను కూడా ధ్యానం చేస్తాను. విభూతి తిరిగిందండి, చక్కగా ప్రసవ వేదన వచ్చింది, అంటే ప్రసవం అయింది డెలివరీ. ఇట్లాగా చాలా మందికి బాబా గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా అంటే సర్వత్రా నేను ఉన్నానని చెప్పడం. అదే అండి. ఈ షిరిడి సాయిబాబా నీకు ఏదైనా ఊళ్ళు చూసారండి, ఇంకేమైనా తీర్థయాత్రలు చేశారండి ఎక్కడన్నా, ఇంకేదన్నా గుళ్ళు కానీ? నేను మీరు
మొత్తం ఇండియా అంతా తిరిగాను. ఇండియా మా తిరిగి. మానస సరోవరం కూడా వెళ్ళాను. ఉమ్, అక్కడ ఈశ్వరుని దర్శనం అయింది, ఉమ్. సాక్షాత్కారం సో అయింది. మానసరోవర్ చాలా కష్టమైన అంటుంటారు, ఏంటి సార్ చాలా అది? కష్టమైందండి. ఎందువల్ల అంటారు? శ్వాస ఆడదండి, హైయెస్ట్ ఆల్టిట్యూడ్. ఉమ్, అది యాక్చువల్ టిబెట్, కానీ చైనా వాళ్ళు ఆక్యుపై చేసి చైనా కనిపించుకున్నారు. ఉమ్, ఈ హైట్ వెళ్ళి కొద్ది మన మాటల్లో ఊరికే శ్వాస వచ్చేస్తుంది అనమాట. ఉమ్, సో అక్కడ 2 రోజులు ముందు ఆపి తర్వాత తీసుకెళ్తారు. ఉమ్, సో ఏంటంటే మన చాలా కష్టమైన యాత్రలు అదొకటి. ఉమ్. మానసరోవర్. మానసరోవర్. అమర్నాథ్ వెళ్ళాను. అమర్నాథ్ ఒకసారి చెప్పండి సార్. అమర్నాథ్ అమర్నాథ్ యాత్ర మానస ఇక్కడ నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు ఉమ్. భక్తుల అనుభవాలు చెప్పాను. మా అనుభవం ఏంటంటే ఇది సాయిబాబా గురించి అండి. సాయిబాబా వచ్చి మమ్మల్ని ఎలా తీసుకెళ్ళాడు అనేది. ఉమ్, సో జమ్మూ కాశ్మీర్ బయలుదేరామండి, మధ్యలో ఆఫ్ చేశారు మమ్మల్ని. ఉమ్, అక్కడ వెళ్ళడానికి వీలేదు. మళ్ళీ మార్నింగ్ పోలీసులు చూపెట్టి, బాబు మమ్మల్ని వెళ్ళాలి, ఎందుకు మా మిస్సెస్ వీళ్ళంతా మేమంతా ఆడవాళ్ళు అంటే, పాపం మమ్మ ఒక్క బస్సు వదిలేడంట. ఉమ్, బాబా నా మధ్యలో బాబా గారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళామండి. ఉమ్, అక్కడికి వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ టికెట్లు లేవన్నారు. ఉమ్, ఏంటంటే సచ్చరిత్ర చిన్న బుక్ ఉంటే చదువుకొని వెళ్తే పాపం నాకు మిస్సెస్ ఇద్దరికి ఇచ్చారండి టికెట్లు. ఓకే, 2 టికెట్లు. వెళ్ళాము. అక్కడి నుంచి ఈవిడ ఎక్కలేకపోతుంది, ఆయాసం వచ్చేస్తుంది ఈవిడికి. ఉమ్, నేను నా మనసులో నామస్మరణ చేసుకుని, పాపం ఈ లోపల మిలిటరీ వాళ్ళు వచ్చారండి. ఉహుం, మిలిటరీ వచ్చి మా ఆవిడ్ని పట్టుకుని పైకి తీసుకెళ్లి ఉమ్, శివలింగం దర్శనం మళ్ళీ దింపారండి. ఉహుం, నేను హాస్పిటల్ తీసుకుని మళ్ళీ చెక్ చేసి నెమ్మదికి వెళ్ళిపోండి అంటే ఉమ్. చెప్తున్నానండి. వారే ఆ రూపంలో వచ్చి అదే దేవుడు ఆ రూపంలో మిలిటరీ వాళ్ళ రూపంలో వచ్చి వచ్చి మరి మా బయటికి తీసుకురావడం, ఉమ్, మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మళ్ళీ మేము డోలీలో రావడం, ఇవన్నీ కూడా చక్కని అనుభవాలండి. ఉమ్, అవన్నీ అలాగే ఇది చార్ధామ్ వెళ్ళినప్పుడు కూడా ఉమ్, కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా ముందు రోజు వర్షం. ఉమ్, అలా భగవంతుడు మరుసటి రోజు వర్షం తగ్గింది, వీళ్ళు ఉమ్, తర్వాత నెమ్మదిగా దర్శనం అయింది. ఉమ్, లోపల కేదార్నాథ్ గుళ్ళోకి వెళ్తే క్యూ, ఉమ్, ఒక పూజారి వచ్చి మమ్మల్ని ఆవు ఆవు అని తీసుకెళ్ళిపోయాడు లోపలికి. ఉహుం. రాని కాకపోతే ఎవరంత క్యూ కూడా. అవునండి, అంటే ఈ విధంగా అనుభవాలు మాకు జరుగుతున్నాయి అనమాట. అవునండి. నేను అనుకున్నది ఏంటంటే, మీరు ఆఫీసర్గా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేశారనుకోండి, ఆ యొక్క సేవను దేవుడు గుర్తిస్తే మీకు ఏదో విధంగా దేవుడు ఆయన యొక్క అంటే దర్శనం అనేది కల్పిస్తారనమాట. నాకు అర్థమైందండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విషయంలో నేను శుభప్రదాన ప్రోగ్రామ్ కండక్ట్ చేశానండి. ఒక 200 మంది ఆడపిల్లలకి సమ్మర్లో మా దగ్గర పెట్టుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఆడపిల్లలందరూ కూడా చెప్పామన్నమాట. అసలు నాకు అది పుణ్యం అని ఏమి నాకేం తెలీదు. వచ్చి అడిగారు, మనం శుభప్రదం చేయాలి. తిరుపతి వాళ్ళు ఇచ్చారన్నమాట నాకు ఛాన్స్. నాకు ఇస్తే అద్భుతంగా నాకు మా పిల్లలకు కానీ అభిషేకం అని, అర్చన అని, తోమాల, అష్టదళ పాదపద్మరత్న, అలాగే సుప్రభాత సేవ ఎన్ని వచ్చినాయండి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎవరైనా అందరిలో వాళ్ళని చూడమన్నారు కదా. అవునండి, మన దౌర్భాగ్యం అంటే మనం చూడటం లేదు. చూడట్లేదు. అవును, మనం నేను వెంకటేశ్వర బాబాని చూస్తే స్వామివారు మన దగ్గరికి వస్తారు, ఏదో రూపంలో ఏదో రూపంలో వచ్చి మనం చేస్తారండి. అదండి. ఇప్పుడు మందికి లాస్ట్ 3 years బ్యాక్ ఆపరేషన్ నడవలే అంటే పాపం మా మిస్సెస్ ని వేరే క్యూలో తీసుకెళ్లారండి టీటీడీ వాళ్ళు. తీసుకొచ్చి బయట మహాద్వారం నుంచి డైరెక్ట్ గా మమ్మల్ని తీసుకుపోయారండి. తీసుకుపోయి స్వామివారి ముందు ఉంచి తీసుకొచ్చి, అంటే నొప్పి లేకుండా, అంటే మా స్వామివారు చేసిన, అంటే నేను చేసిన గిరిజన సేవ ఏంటంటే స్వామి భగవంతుడికి చేసినట్టు. ఎందుకంటే నోరు లేని అనాథలు కదండి. మీకు మీరు ఎప్పుడో వస్తే తీసుకెళ్తాను లోపలికి, కదలేవనం అని మన శ్రీశైలం యువత కుష్ఠాన దేవత ఉంటుంది. మనం కూడా వెళ్ళి అక్కడ పిల్లలకి స్వీట్స్ పెంచిపెట్టాం కదా. వాళ్ళు చేస్తే ఏంటంటే మనం భగవంతుడు చేసినట్టు. వాళ్ళే ఉన్నాడు కదా జీవం. అక్కడ కూడా ఒక ఆవిడ 103 ఏళ్ళు మళ్ళా మన ఆ మధ్య చనిపోయింది. ఎప్పుడు శివుడు లింగం పెట్టుకుని పూజ చేసుకుంది. అంటే చెప్తుంది, అంటే అంత శివభక్తులండి వాళ్ళు కూడా. వీళ్ళు యానాది వాళ్ళు కానీ. సో వీళ్ళు అంటే మన సంస్కృతి మనం మర్చిపోయాం. ఈ అమెరికా కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు రకరకాల, ఇప్పుడు బయటకు చూడండి నిక్కర్లు, ఆడపిల్లలు కూడా నిక్కర్లు వేసేసుకుంటున్నారు. మగోడు వాడు నాతో ఉంటాడు, వాడు కూడా నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మనకి మీకు గోదావరి జిల్లా చూడండి, నిక్కర్లు ఎవరు వేసుకున్నారు? కూలోళ్ళు వేసుకునేవారు. సైకిల్ మీద పాల క్యాన్లు, అట్టిపళ్ళు పట్టుకొచ్చి రాళ్ళు వాళ్ళు వేసుకునేవారు. ఇప్పుడు ప్రతి ఓడు నిక్కరే. అంటే మన కల్చర్ మనకు లేదు, కానీ మన కల్చర్ని కాపాడుతుంది గిరిజనుడు. ఇప్పుడు యానాదులు చూడండి ఎంత చక్కగా పాటలు పాడతారు వెంకటేశ్వర స్వామి మీద. ఇటు వీడు వచ్చేటప్పుడు శివుడి మీద పాడతారు.
ఇప్పుడు చెంచు లక్ష్మి ఉందనుకోండి, వీళ్ళ యొక్క ఆడపడుచు. ఓకే. సో అంటే ఈ విధంగా వాళ్ళకి సేవ చేస్తే భగవంతుడు అంటే అక్కడ నిస్వార్థ సేవ మనం చేస్తున్నాం. అవును. అలా మన గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అవునండి. కర్మఫలం నా మీద వద్దే, చెయ్యి అంటాడు. చేస్తే ఏంటంటే ఆ ఫలం మనకు వస్తుంది. అది అవును. నేను చెప్పేది అది. అట్లా మీరు చేశారు కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం లభించింది. అట్లా ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ గా ఆ విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీ పై ఆఫీసర్లు మీ మీద ఎలా ఉండేవారు సార్? అంటే మీ ఆఫీసర్ నీకంటే పై ఆఫీసర్ టైప్ లో కొద్దిగా గర్వంగా ఉండేవారా, లేకపోతే మంచిగా చెప్పేవారు సార్? కొంతమంది మంచిగా ఉండేవారండి, దే వర్ వెరీ కోర్డియల్. కొంతమంది ఇలా చూసేవారు, అంటే సీనియర్స్ చీఫ్ సెక్రటరీ ఇలా చూసేవారు, అంటే అని మన అన్ని వదిలిపెట్టేసేవారు. కానీ చీఫ్ మినిస్టర్స్ మాత్రం మంచిగా ఉండేవారు. చీఫ్ సెక్రటరీస్ వాళ్ళకి అంటే కొంతమంది కోఆర్డినల్ కూడా, ఏదైనా మనం సర్దుకుపోయే స్వభావం కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మన మీద ఆధారపడాలి. ఎందుకంటే ఇప్పుడు కింద ఫైల్ పెట్టేదేవారు గుమస్తా, వాడి మీద మనం ఆధారపడి చెప్తున్నాను. అట్లాగే వాళ్ళు మన ఇచ్చిన సలహా నచ్చితే తీసుకుంటారు, కొంతమంది బాగా తీసుకున్నారు. ఈ మధ్యన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కొంతమంది డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే 100 కోట్లు 200 కోట్లు అలా ఉన్నాయి సార్. ఇక్కడ వెంకటరెడ్డి కొన్ని 1000 కోట్లు, డిప్యూటీ కలెక్టర్ వరంగల్ కొన్ని 100 కోట్లు దాటి 203 కోట్లు. ఒక డిప్యూటీ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ సర్వేలో వాడు ఇక్కడే కాదు కర్ణాటకలో కూడా వస్తుందండి 500 కోట్లు. మన మధ్య శ్రీనివాస్ అని చీఫ్ ఇంజనీర్, వాడిని పట్టుకుని వాడికి కూడా అంటే సస్పెండ్ అయినా కూడా వాడికి బుద్ధి లేక మళ్ళీ డబ్బులు. అంటే నా డౌట్ ఏంటంటే వీళ్ళు ఇంట్లో పెట్టుకోకుండా, అయ్యో ఏసీబీ వాళ్ళు వస్తారు మనం ఇంట్లో పెట్టుకోకుండా ఉండాలి కదా సార్. ఇంట్లో ఉన్నాయి దుకాణం లాగా అన్ని ఆఫీసర్లు వచ్చి అన్ని చెక్ చేసి అన్ని రాసుకుంటుంటారు సార్ వాళ్ళు. ఎందువల్ల ఇంట్లో పెట్టుకుంటున్నారు సార్? అదే అర్థం అట్లా. ఒక్కోసారి ఇప్పుడు ఎంతమంది ఆయన మీద నమ్మకం నీ మీద నమ్మకం ఉంటుంది, ఒక్కోసారి నమ్మకం లేకపోవచ్చు, అప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు. అట్లా అడవి రోడ్ దొరికిపోతారు. కొంతమంది తిరుగుతేట్లు కొన్న వాళ్ళు దొరకరు. అది ఇప్పుడు రామచంద్రరావు అని నిన్న మన ఈనాడులో వేసాడు, వాడు డీజీపీ క్యాడర్, కర్ణాటక డీజీపీ అమ్మాయిలతో రాసలే. వాడు కూతురు అంటే ఈ సొంత తండ్రి కూతురుని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు కదా దుబాయ్ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ సినిమా యాక్టర్. సో వీడు కూడా మైసూరులో బస్సును సీజ్ చేసిన ₹1 కోటి అంటే 20 లక్షలు దొరికిందని గవర్నమెంట్ చెప్పారు. అంటే ఆ కేసులు చెప్తున్నాను, ఇటువంటి కేసులు ఉంటాయండి. ఇప్పుడు ఎంత దాచినా కూడా కానీ బయటకు వస్తానే ఉంటాయి. కానీ మీకు ఆ టైంలో అంటే మీ ఆఫీసర్ ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి, లంచాలు అలా అనిపించేది కదా సార్? అంటే ఆ కాలనీ మీరు వచ్చారు కదా, మళ్ళీ చూసారు అక్కడ ఎందుకు ఇంటి వెనకైతే స్లమ్, పక్క కాజాబాగు, చాలా చిన్న నార్మల్ మధ్యతరగతి హౌస్ లాగా ఉందండి. మంచి మనశ్శాంతిగా పడుకుంటాను. అది లేకపోతే అప్పుడు వెంగళరావు కదా మేము పనిచేసినప్పుడు మాకు ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంది కదండి, అవన్నీ కొండలు అండి. అవన్నీ ₹1 గజానికి ఇస్తా ఉన్నారు మాకు, గవర్నమెంట్ ల్యాండ్ అప్పుడు ₹1. మేము వద్దు అనుకున్నా, అంటే అది కష్టం ఎందుకు అనుకున్నాయి. మసప్ ట్యాంక్ నుంచి ఇక్కడికి నడిచి వస్తున్నప్పుడు మా మనిషి సంచారం ఉండేది, అంతా నిర్మానుష్యంగా ఉండేది. ఎందుకు నాకు చెప్తున్నాను, ఇప్పుడే కోట్లు. అది అంటే తృప్తి అనేది మనకి ఎంతవరకు ఉంటే అంతవరకేనండి. మరి ఇంట్లో మేడం గారు ఇదేంటి అప్పుడు తీసుకోవాల్సిందే, అలాగా తీసుకోవచ్చు చూడు ఎంత డబ్బులు పోయినాయి అలాగే అంటారండి అప్పుడు. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు అనలేదండి, తీసుకోండి అని కూడా అనలేదు. ఇప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు, తీసుకోలేదని పశ్చాత్తాప కూడా పడలేదు ఆవిడ. బాధపడ్డా, అయ్యో మీరు అధికారంలో డబ్బులు సంపాదించుకుని ఉండాల్సింది. నా దృష్టిలో ఆ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం ఉంది, కానీ సేవ నాకు కీర్తి ప్రతిష్టలు కాదు, సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. కీర్తి ప్రతిష్టలు పక్కన పెట్టిన వస్తాయి పోతాయి. ఈ రోజు మిమ్మల్ని పొగినాడు, రేపు వచ్చిన తిడతానికి అవకాశం. సో అవేంటంటే సముద్ర కెరటాలాగా వస్తా పోతా ఉంటాయి. సో మనకి శాశ్వతం ఏంటంటే సేవ చేయాలి. దానికి మనకి ఆత్మసంతృప్తి ఉంటుంది, తృప్తి. తర్వాత అది మనకి ఏమన్నా కర్మ ఫలితం ఏమైనా ఉంటే కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కర్మ ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి, ప్రారంభ కర్మ, సంచలిత కర్మ, అతులిత కర్మ. ఆ కర్మలు మనం మోసుకుంటూ వస్తే ఈ జన్మలకు చేస్తే వచ్చే జన్మకు తగ్గిపోతుంది. అవునండి, కర్మలు అయితే అనుభవించాల్సింది. ఈ చేయడం వల్ల ఏంటంటే మనకి న్యూట్రలైజ్ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ పెన్షన్ మీకు? చెప్పకూడదు, ఆడవాళ్ళ వయసు అంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ దాకా వస్తుంది, 1,50,000 వరకు వస్తుంది. అంటే ఏం లేదండి, కటింగ్లు పోతాయి నాకు, ఇన్కమ్ ట్యాక్స్ అని 20-30 దాకా పోతాయి. పోగా 1,50,000 మిగిలి వస్తుందండి. అంటే ఏం లేదు, ఎందుకంటే మీరు మా కష్టం, మీ మామూలు కష్టం కాదు సార్ ఇది. మీ సర్వీస్ లో ఎన్నో ఫ్యామిలీ
ఫంక్షన్లు, తర్వాత మిస్ ఫ్యామిలీ అయ్యాను చాలా. ఎన్నో ప్రోగ్రామ్స్, మీ ఫ్రెండ్స్వి, రిలేటివ్స్వి ఎన్నో మీరు మిస్ అయ్యి ఉంటారు. చాలా మిస్ అయ్యానండి. ఉమ్, ఇది ఒకసారి మా మా అమ్మాయి బీటెక్ వచ్చినప్పుడు కూడా జాయిన్ చేయలేకపోయాను. వేరే చోట మా వాళ్ళు జాయిన్ చేశారు. అట్లా ఉమ్, చాలా మంది అవునండి. చాలా మిస్ అయిపోయాను ఫ్యామిలీలో. ఇప్పుడు జీవితం చాలా ప్రోగ్రామ్స్ ఏంటంటే చాలా. మన చుట్టాలతో కలుస్తారండి. కలుసుకునే వెంటనే ఏదో ఫోన్ వస్తుంది, మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా వియ్యపురాలు పుట్టినరోజు అప్పుడు ఆ రోజే ఈ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ దీంట్లో చనిపోయారు కదండి. ఓకే, ఓకే. వెంటనే అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయాను. ఉమ్, అంటే ఆ శవాన్ని ఐడెంటిఫై చేయాలి కదా, పాములు కొట్టి నంద్యాల అవునండి. కదా మన ఇడుపుల పాయ లేకపోతే పాములు కొట్టేది అంటున్నారు. పావురాలు గుట్ట పావురాలు గుట్ట. ఆత్మకూరు నుంచి లోపల నంద్యాలకి మధ్య పైకి వెళ్ళాలి. సో ఆ ఏరియా నేను నడిచాను కాబట్టి మీ అంతా నడిచి ఐడెంటిఫై చేసామండి. ఈవెన్ రష్యన్ హెలికాప్టర్స్ వచ్చారు, వాళ్ళు ఐడెంటిఫై చేయలేపారు. మేము వెళ్ళి అప్పుడు జీపీఎస్ ద్వారా ఐడెంటిఫై చేస్తే ఐడెంటిఫై చేయడానికి ఏముందండి, చెట్టుకో గొట్టుకో మాంసం మొక్కలు బట్టలు బట్టి ఇది అన్నాం కానీ అది కదా అట్లా. ఆ పావురాలు గుట్టకు మీరు వెళ్ళారు సార్? పావురాలు కొట్టి నడిచి వెళ్ళాలండి. మీరు వెళ్ళారు సార్ ఆ టైంలో? మనం తీసుకెళ్లారు మమ్మల్ని. మిమ్మల్ని తీసుకెళ్లారు. ఎందువల్ల వెళ్ళారు సార్ మీరు అక్కడ? ఆ ఏరియా అంతా నడిచి వెళ్ళాము. చెంచోళ్ళ గురించి నడిచి తిరిగి ఒక అవగాహన ఉందండి. ఓకే, ఓకే. మీరు కూడా ఆఫీసర్ కాబట్టి అక్కడ పడినట్టు మీకు తెలిసింది. ఆ ఏరియాలో అంటే తెలిసిందండి. ఆ చెంచోళ్ళు కమెంట్ చేశారు అక్కడ పడిపోయింది బాబు అని. సో నడుచుకుంటూ వెళ్ళి ఐడెంటిఫై చేశాను. ఈ లోపల హెలికాప్టర్స్ కూడా వచ్చి ఐడెంటిఫై చేసాం కానీ చెప్తున్నాను అట్లా. అక్కడ ఎవరైతే అడవిలో ఉంటున్నారో ట్రైబల్ పీపుల్ ఐడెంటిఫై చేశారు ఏదో పడిపోయిందని. అంటే రాజశేఖర రెడ్డి గారిని తెలిసి ఉండదు వాళ్ళకి. ఏదో హెలికాప్టర్ పడిపోయింది అంతే. అంతే. మంచి వర్షంలో పడిపోయింది. అప్పుడు మీరు వెళ్ళేసరికి మీరు చూసింది ఎలా ఉంది సార్? సిచ్యువేషన్ ఎలా ఉంది? బీభత్సంగా మాంసపు ముద్దలే. అక్కడ చెట్టు కోటి పట్టుకోకపోయింది. సుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, స్టీఫెన్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అని చనిపోయారు, సార్ పైలట్ కూడా చనిపోయాడు కదండి. అవునండి. ముద్దలోనే బట్టలు ముక్కల్లాగా పీలికల్లా ఉన్నాడు. అసలు ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేదు. వర్షం తగ్గింది తెలియదు సార్? వర్షం తగ్గిన తర్వాత వర్షం తగ్గి వెళ్ళాను. బురద కదండి, కొండకి బురదలోనే వెళ్ళాం. తర్వాత 2 రోడ్డు బాగు చేశారు, అందరం మినిస్టర్లు వెళ్ళి చూసారు, సంతాపం పెట్టారు. అదంతా అది వేరే అనుకోండి. అప్పుడైతే కష్టం. చాలా అదేలేండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది. నేను వారి దగ్గరే పనిచేశాను. అంటే యాక్చువల్గా ఆ రోజు కూడా నేను వెళ్ళాల్సింది రాజశేఖర రెడ్డి గారితో. సుబ్రహ్మణ్యం గారు, నేను, స్టీఫెన్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే మన తిరుపతి దగ్గర మీటింగ్ ఉంది యానాది వాళ్ళు, అక్కడ ఆయన డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ రోజు మా మిస్టర్స్ కొని బాగాలేకపోవడం వల్ల నేను రాలంటే ఆయన ఉండిపో అన్నారు. చెప్తున్నాను ఈ విధంగా. అంటే నేను చిన్న డౌట్ సార్, అది ఆ రోజు పెద్ద వర్షం అని అన్నారు కదా, అంటే మబ్బు అండి, వర్షం మబ్బు ఉంది అంతే, బాగా మబ్బు కమిషన్. మరి దారి తెలియక వెళ్ళిపోయాడు. యాక్చువల్గా దారి అట్టి కాదు, ఇట్లా పక్క నుంచి కర్నూలు నుంచి వెళ్ళాలి, డీవియేషన్ వచ్చి కర్నూలు తీసుకుని తిరుపతి వెళ్ళాలి వాడు. అట్లా ఇటు గాలి దీనికి చిన్న హెలికాప్టర్ వచ్చి ఇటు కొట్టి చెట్లు ఎత్తుగా ఉంటాయి కదా, దానికి కొట్టి పడిపోయింది. అదే మన దగ్గర అంతకుముందు 15-20 ఏళ్ళ క్రితం కూడా పూణే దగ్గర విమానం ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ల్యాండ్ అయినా లో ఆల్టిట్యూడ్ అయినా చెట్లకు కొండ కొట్టి పడిపోయింది. అంటే ఒకసారి చెప్పలేమండి. అవునండి. ఇప్పుడు డీజీపీ రామచంద్ర గారి విషయంలో ఆడపిల్లలు కర్ణాటక ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆయనతో వర్క్ చేయించుకోవడానికి నేను అనుకోవటం ఈ ఆడపిల్లల్ని వలేసి పంపించుంటారు. ఈయన దానికి ఇష్టపడి ఉంటాడులేండి. సార్ ఇది సామ భేద దాన దండోపాయాలు అంటారు. అంటే ముందు రిక్వెస్ట్ చేస్తారు, డబ్బులు కూడా ఇష్టపడలేదు అనుకోండి. తర్వాత ఈ అమ్మాయిలు ఎట్లా ఇప్పుడు అంతదాకా ఎందుకంటే మన 2-3 ఏళ్ల క్రితం కూడా రాజస్థాన్ మిలిటరీ వాళ్ళని పట్టుకున్నారు కదా మన వాళ్ళు. అవునండి. వాడు ఏంటంటే పాకిస్తాన్ లో ఒక అమ్మాయిని వలేసిన ఫేస్బుక్ లో సమాచారం అంతా జారేస్తాడు. సో ఇట్లా కూడా అండి ఆడపిల్లలుగా లొంగిపోతున్నారు అన్నమాట. అది వాళ్ళలో కూడా స్పైలు ఉంటారు కదండి, పాకిస్తాన్ ఏజెంట్ ట్రాప్ చేసి. అవునండి. ఇప్పుడు డిఆర్డిఎల్ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది బ్రహ్మోస్. ఇప్పుడు డీజీపీ ఉన్నాడండి, ఆ వీడియోస్ ఎలా వచ్చి ఉంటాయంటారు? వీడియోస్ అంటే ఎవడో పెట్టేసి ఉంటాడు కెమెరా, మనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది ఈయన పాపం ఆడపిల్ల వచ్చిన ఆనందంలో చూసుంటారు. ఆయన పాపమే ఉందండి, కర్మ అంతే. ఇప్పుడు రావణాసుడు నాశనం అవ్వడానికి కారణం ఏంటి? ఎంతో మంది చెరబెట్టాడు. అవునండి. వ్యామోహమే కదండి. అవును. ఆ వ్యామోహం వల్ల నాశనం అయిపోయాడు వాడు. అంత మహాభక్తుడు కూడా. అందుకనే బాబు గారు తన దగ్గరికి ఆడవాళ్ళు అంటే
సాయంత్రం అయ్యేటప్పుడు ఆడవాళ్ళని ఎవరైనా రానిచ్చేవారు కదా అని ఒక్కడే ఇక్కడ కానీ చావుళ్ళగా ఉండేవారు అన్నమాట. చెప్తున్నాను అట్లా. అయితే ఇంకా మీరు పనిచేద్దాం సార్. నెక్స్ట్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈయన మంచి మంచి టాపిక్స్ వచ్చినప్పుడు మీరు వచ్చి మాకు దాని గురించి కొద్దిగా మీ అనుభవాలు చెప్తారు కానీ గిరిజన సంక్షేమం తీసుకున్నాను నెక్స్ట్. గిరిజన సంక్షేమం తీసుకోండి. వాళ్ళు జరుగుతున్న న్యాయం అన్యాయం గురించి కూడా చెప్పుకున్నాను. ఓకే అండి. న్యాయం ఎట్లా జరిగింది, అన్యాయం ఎట్లా జరిగింది. ఓకే అండి. నమస్తే. ఇదండి ఓఎస్విడి ప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే.